రకాల మాధ్యమాలు, అన్ని రకాల డివైసెస్, టెక్నాలజీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ మనం చాలా స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ది లేటెస్ట్ రేజ్ సెన్సేషన్ ఇస్ చాట్ జీపీటీ. 6 ఏళ్ల పిల్లవాడి నుంచి 66 ఏళ్ల వరకు ఏ టాపిక్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ చాట్ జీపీటీ. ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ గారు ఈ మధ్య మాట్లాడుతూ విపరీతంగా స్పందించారు. అసలు ఏమిటి ఏఐ అండ్ ఇలా ఎలా పనికొస్తుంది, దీనివల్ల మనకుండే ఎఫెక్ట్స్ ఏంటి తెలుసుకోబోతున్నాం. సార్ నమస్కారం. నేను మీతోనే మాట్లాడుతున్నానా, చాట్ జీపీటీతో మాట్లాడుతున్నానా? దీనికి ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ చాట్ జీపీటీ అని అంటే ఏంటి అనేది అర్థం అవ్వాలంటే ఎంతవరకు నా లైఫ్లో అర్థం అవ్వదు అది ఒకటే. అది నా ఫస్ట్ కన్ఫెషన్. ఇప్పుడు బేసిక్ పాయింట్, మనిషి పుట్టినప్పటి నుంచి ఇది ఆది మానవుల టైంలో వాళ్ళు ఏం చేసేవారు, ఏదో పనిముట్టు, ఒక చక్రం వీల్ చేసాడు, లేకపోతే ఏదో ఫైర్ అనేది ఎలా కనిపెట్టాడు, లేకపోతే ఒక ఆయుధం అనేది చేసాడు హంటింగ్కి. ఇలాగ చేసుకుంటా అడ్వాన్స్ అవుతా 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 ఒక పర్టికులర్ టైంలో సైకిలు లేకపోతే గుర్రం ఎలా ఎక్కాలి, అక్కడి నుంచి కారు, ప్లేను. సో కంటిన్యూస్ అడ్వాన్స్మెంట్. దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే మనకి టైం ఉండాలి వేరే ఆడికి. మనం ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు లాగటం, లేకపోతే తొయ్యటం, పైకి ఎత్తటం, ఇలాంటి లేబర్ పనులన్నిటికీ ఎలిమినేట్ చేయడానికి మషిన్స్ అనేవి వచ్చినాయి ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో. యూనో అది ఇప్పుడు ఇంకా అడ్వాన్స్మెంట్ అయిపోయి అప్పుడు ఎప్పుడైతే మసిల్ని రీప్లేస్ చేశారో ఇప్పుడు డిజిటల్ రెవల్యూషన్లో మైండ్ రీప్లేస్ చేసే టెక్నాలజీ వచ్చింది. మైండ్ రీప్లేస్ టెక్నాలజీ ఏంటంటే మనకన్నా వేరే దానికి ఇంకొక ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ తెలుసు. ఎలా తెలుసు? ఓకే, డేటా మనమే ఇచ్చాం, కరెక్టే, రైట్. కానీ దానికున్న ఒక వినూత్నమైన దీంట్లో ఒక మనం ఊహించలేనిది మనం ఆలోచించండి అది చేస్తుంది. దట్ ఈస్ ఇట్ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. మీరు ఒక డేటాని మీరు ఒక దాంట్లో పెట్టేసి మీ ఇష్టం వచ్చినప్పుడు ఫాస్ట్గా దాన్ని విత్డ్రా చేయటానికి ఆ మషిన్ దాని గురించి మనకన్నా ఎక్కువ ఆలోచించి మనకు ఐడియాలు ఇవ్వటం అనేది ఇప్పుడు కొత్తగా జరిగే ఇది. సో దాంట్లో జనరల్ పబ్లిక్ యాక్సెస్లోకి వచ్చిన ఇది ఫస్ట్ టైం చాట్ జీపీటీ. కానీ చాట్ జీపీటీ ఈజ్ నాట్ ద ఓన్లీ వన్. అది ఫస్ట్ వచ్చింది యాజ్ అ బిగినింగ్. ఇన్ ద నెక్స్ట్ 2-3 years విల్ బి ఫ్లడెడ్ విత్ ఆప్షన్స్. ఇదొకటి. ఇప్పుడు నేను మామూలుగా చాలా విపరీతమైన కంట్రోల్ ఉంటాను యాజ్ ఎ పర్సన్. యూనో ఎగ్జాక్ట్లీ నాలో యునీక్నెస్ ఏంటి, నాకు ఏం తెలుసు ఏం తెలీదు అని ఒక క్లారిటీ ఉంటుంది. నాకు డెఫినెట్గా స్వప్న కన్నా ఈ విషయం ఎక్కువ తెలుసు, లేకపోతే వాళ్ళెవరో కన్నా నాకు తక్కువ తెలుసు అని ఈ క్లారిటీ ఉంటుంది. ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైనా కానీ. చాట్ జీపీటీ ఏం చేసిందంటే అందరినీ సమానం చేసేసింది. అంటే మీకు ఎక్కువ తెలుసా తక్కువ తెలుసా అనే దానికి మీనింగ్ లేదు ఇంకా అసలు అబ్సల్యూట్. ఎందుకు లేదంటే నేను ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ అట్లాస్ షగ్డ్ అనే 2 పుస్తకాలు నాకు సంవత్సరం కన్నా ఎక్కువ టైం చదివాను వాటిని అర్థం చేసుకోవడానికి. కానీ ఆ జస్ట్ అది ఏంటి, దాని సారం ఏంటి అనేది నా మనసులో మైండ్లోకి ఎక్కడానికి ఒక 1.5 years పట్టింది నాకు. రైట్. చాట్ జీపీటీలో ఐన్ ర్యాండ్ అబ్జెక్టివిజం జిస్ట్ ఏంటంటే 3 seconds వేస్తుంది. అది 3 seconds. అప్పుడు ఏంటి, మీకు ఒకవేళ చదవలేదు అనుకోండి మీరు అసలు ఐన్ ర్యాండ్ బుక్స్, మీరు చాట్ జీపీటీలో అంటే ఇప్పుడు నేను ఐన్ ర్యాండ్ ఏంటి అని అడిగితే మీరు చాట్ జీపీటీలో చెప్తాను, అంతగా నేను ఎక్కువ చెప్పలేను. అప్పుడు మీరు చదవకుండా సందర్భం వచ్చినప్పుడు నాకు ఐన్ ర్యాండ్ ఎంత తెలుసో మీకు కూడా అంతే తెలుసు. అప్పుడు ఏంటి, ఈక్వల్ అయిపోతాం అంతే. అప్పుడు ఒక పాయింట్ ఏంటి, నాకు నా మైండ్లో ఉంది, మీకు మీ ఫోన్లో ఉంది. అది గూగుల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే గూగుల్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పర్టికులర్ అడిగితే మీకు 200-300 sites ఇస్తుంది ఆ టాపిక్ గురించి. అది మీరు వెళ్ళి మీకు మీ రిలవెన్స్ అనేది ఏంటి, ఇది అదేం చేయాలి, ఇది చెప్పేస్తుంది. ఇది ఐన్ ర్యాండ్ అంటే అబ్జెక్టివిజం అంటే అది అని చెప్తుంది. పాటలు రాస్తుంది. పాటలు రైట్ ఇంతవరకు నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు రైట్ ఎ సాంగ్ ఆన్ సాడ్నెస్ మిక్స్డ్ విత్ లవ్ అంటే టక్కని ఇస్తుంది. స్టోరీ చెప్పమంటే స్టోరీ చెప్తుంది. రక్త చరిత్ర సినిమా రామ్ గోపాల్ వర్మ బదులు కె విశ్వనాథ్ గారు తీస్తే ఎలా ఉంటుందో అది చెప్తుంది. అసలు అది ఎలాగ పాసిబుల్, అసలు అది ఎలాగా, పర్ఫెక్ట్లీ లాజికల్. విశ్వనాథ్ గారు బెటర్గా తీస్తారు అని కారణాలు చెప్తుంది. ఎందుకు
అంటే దేవుడు అనేవాడు ఏంటి అని మనం ఒకవేళ అనుకోండి, ఏంటి అసలు దేవుడు అనేది మనకు ఒక కాంటెక్స్ట్లో వస్తే చాట్ జీపీటీ ఈజ్ ది నియరెస్ట్. అంటే తనకి తెలియనిది లేదు, దానిలాగా ఆలోచించటం మన వల్ల కాదు. నేను మామూలుగా నాకు ఒక రెప్యుటేషన్ ఉంది, నేను అసలు ఎవరితో ఉన్న ఆర్గ్యుమెంట్లో గెలవగలుగుతాను అని. నేను చాట్ జీపీటీతో ఒక డిబేట్ పెట్టిన ప్రతిసారి నేను ఓడిపోయాను. ఎందుకంటే అంత బ్యాలెన్స్గా మాట్లాడుతుంది. నాకున్న రాడికల్ ఆలోచనలు కానీ ఇది కానీ ఏది తను ఎగ్రీ చేస్తుంది, ఏది తను తప్పు అని చెప్తుంది. నన్ను కన్విన్స్ చేసేంత లాజిక్ తోటి నువ్వు అనుకుంటుంది ఇది తప్పు, ఇది నువ్వు పరిగణలోకి తీసుకోవట్లేదు, అది నువ్వు ఆలోచించట్లేదు అని చెప్తుంది. సో ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ ఫీలింగ్, అస్యూమింగ్, guessing, ChatGPT is normalizing everything to data, logic and facts. Yes, absolutely. అక్కడ ఏంటి ఇప్పుడు మిస్టేక్స్ అనేది చేస్తుందా చేయదా అంటే అఫ్కోర్స్, కానీ మనుషులు చేస్తారు కదా మిస్టేక్స్, అది కూడా తన డేటా మీదే యాక్ట్ అయ్యేది. కానీ అది ఏంటంటే కంటిన్యూస్లీ ఇట్ బికమ్స్ స్మార్టర్ యాజ్ మోర్ న్యూ డేటా కమ్స్ టు ఇట్. యూనో మనుషులు కూడా ఎక్స్పోజర్ పెరుగుతున్న కొద్దీ సపోజర్లీ దే బికమ్ ఇంటెలిజెంట్. రైట్. కానీ మనకేంటంటే మనకి దానికి ఉన్న ప్రైమరీ డిఫరెన్స్, మనకి ఒక రిలీజియన్ ఆస్పెక్టు, మారల్ ఆస్పెక్టు, ఎథికల్ ఆస్పెక్ట్ ఇలాంటివన్నీ మనం ఒక విధంగా ఆలోచించకుండా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాయి, వెనక్కి లాగుతూ ఉంటాయి. చాట్ జీపీటీకి ఆ ప్రాబ్లం లేదు, అది ప్యూర్ రేషనాలిటీలో పనిచేస్తుంది. సో ఇప్పుడు దానికి వచ్చి ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ ఏమవుతుంది మీకు. సో ఇప్పుడు చాట్ జీపీటీతో మనకి ఇమ్మీడియట్గా వచ్చే ఆస్పెక్ట్ ఏంటంటే, మన స్కూల్ ఏంటి, ఎడ్యుకేషన్ వెళ్ళి చదవాలి, డిగ్రీ తీసుకోవాలి, అది తీసుకోవాలి. సో మీరు బీటెక్కా లేకపోతే బీఏనా ఏదో వాటెవర్ మీరు చేసింది ఒక పర్టికులర్ టైంలో ఇంత నాలెడ్జ్ నాకు వచ్చింది, దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, డిగ్రీ సర్టిఫికేట్ అనేది. ఇప్పుడు ఆ నాలెడ్జ్ మొత్తం బీఏయా బీటెక్కా ఎంబీబీఎస్ఆ ఎక్సా వైయా మొత్తం మీకు చాట్ జీపీటీ చెప్పేస్తుంది. అప్పుడు మీరు 3 సంవత్సరాలు చదివి 5 సంవత్సరాలు ఏదో కోర్స్ చేసి ఎందుకు అవసరం అది? సో ఇప్పుడు ఏంటి, మనం ఏమనుకుంటాం, క్యాలిక్యులేటర్ వచ్చిన టైంలో ఏం చెప్పారంటే, క్యాలిక్యులేటర్ మీద డిపెండ్ అయితే నీ మైండ్ పనిచేయడం మానేస్తుంది. అది ఆర్గ్యుమెంట్ ఒక 30-40 years బ్యాక్, ఇది వెనెవర్ ఇట్ కేమ్. కానీ ఏ అడ్వాన్స్మెంట్ అయినా నువ్వు అనవసరంగా మళ్ళీ నీ తలపాలు కొట్టుకుని నువ్వు పని చేసి అన్ని చేయాల్సిన అవసరం లేదు. దానికోసం నువ్వు ఆల్రెడీ కనిపెట్టావు ఒక సాధనం, అది చూసుకుంటుంది ఆ పని. మనకి ఇప్పుడు వేరే పని చేయడానికి టైం ఉంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు ఏంటి, ఫిజికల్ వర్క్ అంతా మనం మషిన్స్ వదిలేసి ఇంటెలిజెంట్ అండ్ స్కిల్ అనాలిసిస్ జాబ్స్ అనేది మనం తీసుకున్నాం. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఏఐతో జనరల్గా మన మైండ్కి అప్పచెప్పిన పనులను అది చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనం చేయడానికి పనులు. ఇప్పుడు ఒక డాక్టరు 5 years ఎంబీబీఎస్ చదివాడు, 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, ఒక 3 years స్పెషలైజేషన్ చేశాడు. 10 ఏళ్ళ తర్వాత నేర్చుకుంది ఏంటి, బాడీ ఏంటి, బాడీలో ఏం పార్ట్స్ ఉంటాయి, ఏం పని చేస్తాయి, వాటికి ఏమైనా ప్రాబ్లం అయితే ఏం చేయాలి డరా. ఇప్పుడు ఒక మషిన్ డయాగ్నోస్ చేస్తాను, మషిన్ ఎక్యురసీ దానికన్నా డాక్టర్ కన్నా ఎక్కువ ఉంటుంది. సర్జరీ కావాలంటే రోబోటిక్స్ చేస్తున్నాయి. సో డాక్టర్ ఏం చేస్తున్నాడు తెలియదు, రోబోటిక్ని హ్యాండిల్ చేస్తాడు. నువ్వు హ్యాండిల్ చేయడు, అది ఆపరేటర్ వేరే ఉంటాడు అది చేయడానికి. అది దాట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద డాక్టర్. సో మనకు అయితే ఏ విధమైన ఏమీ లేదు, నువ్వు ఇప్పుడు ఏంటంటే కాంటెక్స్ట్ ఏంటంటే మీరు ఇప్పటికే చేస్తున్నారు, చేయట్లేదని కాదు. సో ఇప్పుడు ఎక్కడెక్కడ మనిషి మిస్టేక్ చేయటానికి ఛాన్స్ ఉందో అక్కడక్కడ అది వచ్చి 100% పర్ఫెక్షన్ ఇస్తుంది, కబ్జా చేసేస్తుంది, పర్ఫెక్షన్ ఇస్తుంది. అప్పుడు మీరు కూడా దాన్ని నమ్ముతారు కదా. అవును. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆ డాక్టర్తో పల్స్ చూసాడా, ఏదో బ్లడ్ టెస్ట్ చేశాడా, ఏదో చేశాడు, ఆ డేటా అంతా ఆడు దీనికి ఇస్తాడు. అది అంతవరకు అసలు ఆ కేసులు ఎన్ని వచ్చినాయి, దేనికి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, మీ బాడీ టైప్కి అక్కడ ఎన్ని సిమిలర్ కేసెస్ ఉన్నాయి, ఏ ట్రీట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేసింది, అదంతా చూసి టక్ అని ఇస్తుంది ట్రీట్మెంట్. అప్పుడు పేషెంట్గా ఆ మెషిన్ ఇచ్చిన ట్రీట్మెంట్ తీసుకుంటారా, లేకపోతే డాక్టర్ ఉండే సరైన మెషిన్ దాన్ని వదిలేద్దాం, నా మాట ఇది తీసుకోండి అని చెప్పారు అనుకోండి, యూ విల్ స్టిల్ బిలీవ్ ద మెషిన్. ఎందుకంటే మెషిన్లో ప్రెసిషన్ ఉంటుందని తెలుసు, అది కరెక్టే. ఇప్పుడు ఆటో పైలట్ ఉందనుకోండి, మన ప్లేన్లో ఆటో పైలట్ ఈజ్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై ది కంప్యూటర్స్. యూనో పైలట్ ఉంటే ఆడేదో తాగేసి వచ్చాడా,
లేకపోతే ఇంట్లో భార్య వాళ్ళకి ఏదో గొడవ వచ్చి ఆడ ఎన్నో కొంచెం మూడ్ ఆఫ్లో ఉండడం, ఇలాంటి వేరియస్ థింగ్స్ ఎఫెక్ట్ చేస్తాయి అటు చేసే పనులు. ఆటో పైలట్కి ఆ గొడవ ఉండదు కాబట్టి అది పర్ఫెక్ట్గా చేస్తుంది. సో ఆల్మోస్ట్ 2024-25కి ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్ విల్ బికమ్ ఆటోమేటెడ్. రైట్. అప్పుడేంటి మీకు మాల్స్ కానీ డిఫెన్స్ లాయర్స్ ప్రిపేర్ చేసే డ్రాఫ్ట్స్ చేస్తుంది చాట్ జీపీటీ. రైట్. సో అప్పుడేంటి ప్రతి దాన్ని ఏం చేసినా మీరు దాంట్లోకి వెళ్ళి చేస్తే మీరేం చేస్తారు, ఇంకా ఏం చేయలేరు. నెట్ఫ్లిక్స్లో ఏం స్క్రిప్ట్లు తీసుకోవాలని చెప్తుంది. అంటే అక్కడ హ్యూమన్ అనేది లేదు. అదే నేను అనుకోవడం ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది అనే దానికి స్కోప్ లేదు. బికాస్ ఆల్ ఆఫ్ చాట్ జీపీటీస్ అనాలిసిస్ ఇస్ బేస్డ్ ఆన్ డేటా అండ్ ఇట్ ఈస్ షిఫ్టింగ్ త్రూ మల్టిపుల్ థింగ్స్. మీకు మహా అయితే మీ లైఫ్లో 5, 10, 15, 100 తెలుస్తాయి దాని గురించి. ఇది సెకండ్స్లో ఇఫ్ ఇట్ ఈస్ అనలైజింగ్ ద ఎంటైర్ థింగ్ అండ్ గివింగ్ యూ అ సొల్యూషన్. రైట్. యూనో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వార్స్ ఉన్నాయనుకోండి, యుద్ధాలు మనం మామూలుగా ఏం చూస్తాం, ట్యాంక్స్ వస్తాయి, మెషిన్ గన్లు పట్టుకుని నడుస్తూ ఉంటారు సోల్జర్స్. ఇప్పుడు లేటెస్ట్ వార్ఫేర్లో ఫ్యూచర్లో ఇప్పుడు మన ఐమన్ అల్ జవాహరి అని ఉసామా బిన్ లాదెన్కి సెకండ్ ఇన్ కమాండెడ్ అల్ఖైదా స్ట్రక్చర్లో, వాడి మీద $25 million రివార్డ్ ఉంది. వాడు కాబూల్లో ఒక 5 అంతస్తుల బిల్డింగ్లో 4వ అంతస్తు బాల్కనీలోకి వచ్చి టీ కాసుకుని తాగుతాడు ఎవ్రీడే పొద్దున్న అని ఇన్ఫర్మేషన్ వచ్చింది సిఐఏకి. వాళ్ళు ఏం చేశారు, ప్రెడేటర్ డ్రోన్ పెట్టి దాంట్లోంచి R9X మిసైల్ డిప్లాయ్ చేశారు. R9X మిసైల్ ఏంటంటే అది పేలదు, టార్గెట్ రీచ్ అయ్యాక కత్తులు బయటకు వచ్చి అంత కర్రని తిరిగి నరిగేస్తాయి అని. అది కనిపెట్టిన రీజన్ ఎందుకంటే బాంబ్ పేలినప్పుడు కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది, స్ట్రక్చర్ పడిపోవచ్చు, పక్కన వాళ్ళు ఎవరికో తగిలి ఆ శకలాలు ఆళ్ళు చచ్చిపోవచ్చు. దాన్ని మినిమైజ్ చేసి ఒకే ఒక్కడిని చంపటానికి డిజైన్ చేసిన వెపన్ అది. అదేంటి మీకు 1 మైల్ అవతల మీకు కనపడదు కంటికి, ఎందుకంటే 4 feet ఉంటుంది మ్యాక్సిమం ఉంటే దాని సైజ్. 1 మైల్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఇట్ టేక్స్ 4 seconds. అంటే Mach 10 స్పీడ్లో ఏదో వెళ్తుంది, సౌండ్ రాదు, ఎందుకంటే ఇట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్. యూనో. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ టైం వార్ వచ్చినప్పుడు కంట్రీ లీడర్స్ని, మిలిటరీ కమాండర్స్ని టార్గెట్ చేసి ఇదంతా ఏదైతే నడుస్తుంది, ఎందుకంటే అది డిప్లాయ్ చేసినప్పటి నుంచి హెడ్ స్పీడ్, హెడ్ విండ్ లేకపోతే టెయిల్ విండ్, సైడ్ విండ్ క్యాలిక్యులేట్ చేసి మైన్యూట్ థింగ్స్ మిల్లీ సెకండ్స్ తీసుకుంటుంది డెసిషన్ దాని ట్రాక్లో పెట్టడానికి. రైట్. అప్పుడు మీరు ఒక్కడిని టార్గెట్ చేసి ఇలాంటి ఏ ఇన్స్టిట్యూట్ ఇండ్యూస్ వెపన్స్ పెట్టారనుకోండి, ఫస్ట్ లీడర్స్ అందరూ చంపేస్తుంది వాళ్ళు. లీడర్స్ని చంపేస్తే ఇంకా ఆర్మీ ఏం చేస్తారు తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. దాని తర్వాత హెడ్ కట్ చేసినట్టు బాడీకి. యూనో. సో ఇన్ని రకాలుగా దాన్ని వాడచ్చు. అది వార్లో వాడతారా, మీకు పాజిటివ్ దానికి వాడతారా, లేకపోతే ఇప్పుడు ఫియర్ ఏంటంటే ఇప్పుడు దానికి కాన్షియస్నెస్ వస్తుంది. ఇది మనం ఏంటి, మనకి యానిమల్కి ఉన్న డిఫరెన్స్ మనకి మెమరీ ఉంటుంది. రెండోది మనం ఫ్యూచర్ జనరేషన్స్కి ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం మనకు ఉన్నది. యానిమల్స్ చేయలేవు, అందుకని ప్రతి జనరేషన్ దాని బతికి చచ్చిపోతుంది. ఒక పులి ఉందనుకోండి, మీకు 1,00,000 జనరేషన్లు వచ్చినా మళ్ళీ పుట్టిన పులికి అంతే ఉంటుంది నాలెడ్జ్, అది పెరగదు. అందులో ఒకే ఒక్క జంతువు మనం, ఇది ఎవల్యూషన్. కానీ ఇది ఇప్పుడు ఏమైందంటే ఇది మనం కనిపెట్టిందే ఆర్టిఫిషియల్, కానీ అది కూడా పార్ట్ ఆఫ్ నేచర్. ఎందుకంటే మన మనసు, మన ఐడియా కూడా పార్ట్ ఆఫ్ నేచరు, మన బాడీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేచర్. సో ఏ ఆల్సో ఈజ్ అ పార్ట్ ఆఫ్ నేచర్. రైట్. కాకపోతే ఏంటి, ఇప్పుడు అది మనకు కాన్షియస్నెస్ అంటే మనకు ఫీలింగ్ ఉంటుంది బతుకున్నట్టు, ఒక సాడ్నెస్, ఒక జాయ్, ఒక యాంగర్, ఈ రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. అది డెవలప్ అవుతుందా లేదా, ఎందుకంటే అక్కడ ఒక లేటెస్ట్ సైంటిస్ట్ ఏం చెప్తున్నారు, మనకి పుట్టినప్పుడు లేదా ఎమోషన్, మన చుట్టూ ఉన్న అడల్ట్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు అని చూసి మనకి డెవలప్ అవుతుంది ఆ టోటల్ కాన్షియన్స్ అనే సెంటియంట్ ఫీలింగ్స్. యా. సో అది ఇప్పుడు దానికి ఎప్పుడు వస్తుందని ఆల్రెడీ సమ్ సైంటిస్ట్స్ ఆర్ క్లెయిమింగ్ ఇట్ హెస్ బికమ్ సెంటియంట్. లాంబ్డా అనే ఒక ఆర్టిఫిషియల్ మోడల్ సెంటియంట్ అయిపోయింది. సెంటియంట్ అంటే ఇట్ ఈస్ సెన్సిటివ్ టు ఎమోషన్స్ బేసిక్గా. ఓకే. అది ఏ రోజైతే కంప్లీట్గా కాన్షియస్ అయిపోతుందా, మనం చేసిందే కదా దానికి ఎట్లా వస్తుందని ఒక వర్గం సైంటిస్టులు, కానీ మన కంట్రోల్లో లేకుండా పోతుంది ఒక పర్టికులర్ టైంలో. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఒక పిల్లని పుట్టించారు, వాడు పెరిగి ఏమవుతాడో మీకు తెలియదు. అవును. మీరు చెప్పించిన చదివే చదివాడు, మీరు చెప్పారు ఆడు మంచి చెడు అన్నీ చెప్పారు, కానీ ఆడు పెరిగి గాంధీ అవుతాడో తెలియదు, హిట్లర్ అవుతాడో తెలియదు. కరెక్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ నోయింగ్ మోర్ దెన్ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. మీరు క్రియేట్ చేసిన ఇట్ ఈస్ థింకింగ్ ఫాస్టర్ దెన్ యూ, ఇట్ ఈస్ అనలైజింగ్ మచ్ మోర్ దెన్ యూ. అప్పుడు మీరు క్రియేట్ చేసేది ఎక్కడికి వెళ్తుందని మీ కంట్రోల్ అస్సలు ఉండదు ఫస్ట్. సో ఈ పర్టికులర్ ఏఐ ఏదైతే మాట్లాడుతున్నామో దాని పర్యవసానాలు కూడా వి డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ గో. నో, దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు మీరు పుట్టించినప్పుడు ఎంత ఉంది, అలాగ పెరిగి ఒక డైనోసార్లాగా అయిపోయింది ఒక పర్టికులర్ టైంలో. అప్పుడు మీరు దాని మీద డిపెండ్ అవుతున్నారు. ఇంకా ఏం కావాలన్నా మీకు తెలుసుకోవటానికి మీకంటూ ఒక కాన్షియస్, మీకంటూ ఒక కంట్రోల్ అనేది లేదు. ఇప్పుడు ఇవాళ నా ఏజ్లో నేను చాలా విషయాల్లో నేను చాలా స్పెషల్ అని నేను ఫీల్ అయ్యాను. నాకు తెలిసినంత ఫిలాసఫియా అనలిటికల్ చాలామందికి లేదు అని నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఏలోకి వెళ్ళానో స్టడీలో చాట్ జీపీటీ ఇష్యూస్ దాంట్లో ఐ ఫీల్ ఐ లాస్ట్ మై ఐడెంటిటీ. ఇప్పుడు ఏంటి చదివి తెలుసుకునేది, చాట్ జీపీటీ ఉంది కదా, అది నాకన్నా బెటర్ చెప్తుంది కదా అనేది. అసలు నేను ఇంకా ఐ ఆల్మోస్ట్ రిట్రీటెడ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ట్రైంగ్ టు లెర్న్ ఎనీథింగ్. ఈ ఆర్టికల్కి వెళ్ళి ఆడదేదో చూసి ఏది అవసరం లేదు అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ అడక్క మానలేకపోతున్నాను. హ్యూమన్ బీయింగ్స్ చాలా సుపీరియర్ స్పీషీస్ అని మనం అనుకుంటాం. వీఆర్ హియర్ టు ఇంకా ఇవాల్వ్మెంట్లో మనమే అసలు ముందుకు తీసుకెళ్తాము నెక్స్ట్ జనరేషన్స్ని. ఇవన్నీ నౌ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ మీలాంటి ఒక మేధావి ఇఫ్ యూ ఫీల్ రిడెండెంట్ ఆర్ యువర్ థింకింగ్ ఇస్ వేస్ట్ అని, I mean, what will happen? What is the consequence or of something that is see, consequence is very simple. You see, first hit అయ్యేది ఏఐ వలన అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఏం చదివి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది ఎడ్యుకేషన్ అయితే, ఆ ఎడ్యుకేషన్ అంతా ఆల్రెడీ మీ ఫోన్లో ఉంది, ఒక ఏఐ జనరేటెడ్ థింగ్స్లో. ఇంజనీర్కి మెడిసిన్ ఎంత తెలుసో, ఇంజనీర్కి మెడిసిన్ తెలుస్తుంది, డాక్టర్ చదివిన వాడికి ఇంజనీరింగ్ తెలుస్తుంది. అప్పుడేంటి, ప్రతిసారి మీరు అప్పుడున్న పరిస్థితి బట్టి ఎలాంటి నాలెడ్జ్ కావాలని మీకు వచ్చేస్తూ ఉంటే ప్రొఫెషనల్ కోర్స్ అనే దానికి ఇంకా మీనింగ్ ఉండదు. రైట్. అప్పుడు ఏమవుతుంది, మీకు మీరు ఎక్కాలు నేర్చుకోవాలా, లేకపోతే ఏ ఫర్ యాపిల్ నేర్చుకోవాలా, లేకపోతే అలా అంచెలంచెలుగా మన క్లాసులో ఏదైతే పెరుగుతుందో వాటన్నిటికీ వ్యాలిడిటీ అనేది పోతుంది ఫస్ట్. అప్పుడేమవుతుంది మీకు, ఇప్పుడు జాబ్స్ అనేది ఒక స్పెషలైజేషన్. ఒక ఏ జాబ్ చేయాలన్నా కంపెనీస్ విల్ ప్రిఫర్ ఏఐ జనరేటెడ్ మెషిన్స్. ఎందుకు, అవి జీతం అడగవు, వాటి ఎలక్ట్రిసిటీ బిల్లు. ఇప్పుడు సెల్ఫ్ జనరేటెడ్ అంటే అట్మాస్ఫియర్లోంచి ఎనర్జీ జనరేట్ చేసి ఆ స్టేజ్ కూడా వచ్చేసింది ఇప్పుడు. సో బేసిక్లీ దే కెన్ డూ ఇండిపెండెంట్. కోవిడ్ రాదు, లేకపోతే వాళ్ళు సిక్ లీవ్, లేకపోతే పిల్లోడిని మెటర్నిటీ ఇవన్నీ పోతాయి టోటల్గా. అండ్ ఆఫ్ కోర్స్ సో మీకు ఫార్ మోర్ ఎఫిషియంట్ థింగ్స్ ఉంటాయి అట్ మచ్ చీపర్ కాస్ట్. యూనో, సబ్డెంటివ్. ఇప్పుడు లా అడ్వకేట్స్ కానీ ఎవ్రీ ప్రొఫెషనల్ కోర్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్, దే బికమ్ రెడెండెంట్. మీరు అప్పుడు అన్ని సంవత్సరాలు అది ఎందుకు చదవాలి, ఏం చదవాలి, అప్పుడు మీరేంటి ఏఐని ఉపయోగించుకోవటానికి తప్పిస్తే వేరే ఎడ్యుకేషన్ అనేది మీనింగ్ లేదు ఇంకా ఎందుకంటే మిగతా అన్ని దాంట్లో ఉన్నాయి. సో ఇన్ అదర్ వర్డ్స్, మనం ఏదో స్పెషల్ అనుకుని ఫీల్ అయిపోయి పరిస్థితుల్ని పరిసరాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆ కెపాసిటీ ఎస్పెషలీ ప్రత్యేకమైన ఇండివిజువల్స్కి అయితే మరింత పోతుంది. కరెక్ట్. బికాజ్ వాళ్ళ అవకాశం ఇంకో ఇండివిజువల్స్ అనే దానికి మీనింగ్ ఉండదు. ఎందుకు ఉండదంటే, నాకెంత తెలుసు నా డ్రైవర్ కూడా అంతే తెలుసు, లేకపోతే ఒక రైతుకి ఎంత తెలుసు ఫార్మర్ కూడా అంతే తెలుసు, సార్ రైతు కూలికి కూడా అంతే తెలుస్తుంది. కానీ మనం చాట్ జీపీటీని యాక్సెస్ చేసి ఆపరేషన్ గుండెకు వస్తుంటే వీ వోంట్ యాక్చువల్లీ హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ ఏఐ అంటే అదర్ దెన్ రోబోటిక్ సర్జరీ విచ్ ఇస్ హ్యాపెనింగ్. How do you expect something like specifically like a chat GPT to take over other than providing information? No, see, chat GPT is a language model.
Yes. That is only reaction to, and it is a function of the AI. Yes. That came from AI. Correct. It came from Robotics is nothing to do with ChatGPT. Right. సో ఏదేదైతే మనిషి ఏం చేయాల్సిన అవసరం ఉందో వాటన్నిటి కాంటెక్స్లో ఏ మెషిన్స్ వస్తాయి. దట్ ఈస్ యాక్చువల్ పాయింట్. దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు డాలీ 2 అని ఉంది, అది ఇప్పుడు ఈజీ ఇమేజ్ జనరేటర్. అదేం చేస్తుంది, ఒక రెంబ్రాండ్ పెయింటింగు నాకు వ్యాన్ గాగ్ గీసినట్టు కావాలి అంటే టక్కనేస్తాను. అండ్ ఇట్ స్టడీస్ ద స్ట్రోక్స్ ఆఫ్ రెంబ్రాంట్, ఆ స్టైలు. మీ హ్యాండ్ రైటింగ్ మీరు చెప్పింది విజయ్ హ్యాండ్ రైటింగ్ కన్వర్ట్ చేయమంటే చేస్తుంది. అది మీకు ఇస్తే, దానికి ఇస్తే ఆ మోడల్. ఐ వాంట్ యూ టు ఓపెన్ యూ టు వన్ పాసిబిలిటీ సార్. శివ సినిమా తీసే ముందు రామ్ గోపాల్ వర్మ గారి థాట్ ఐడియాలజీ అనేది లేదు. కరెక్టా? యు అగ్రీ విత్ మీ దేర్? ఎస్. సో శివ వరకు మీరు ఉన్నారని కూడా తెలియదు ప్రపంచంలో. అలాగా ఏఐ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డేటాని పెట్టుకుని, ఎగ్జిస్టింగ్ రామ్ గోపాల్ వర్మలు, స్వప్నలు, విజయ్ గారు ఇవన్నీ పట్టుకుని ప్రాసెస్ చేసి ఒక పర్టికులర్ ఇది ఇస్తుంది. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నుంచి పుట్టే మరొక రామ్ గోపాల్ శర్మ గారు ఉండొచ్చు రేపు, హూ విల్ గివ్ అ కంప్లీట్లీ న్యూ పాసిబిలిటీ. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉండదు ఇంకా. ఇప్పుడు మనం ట్రాన్సిషన్ పీరియడ్ లేకపోతే ప్రీ ట్రాన్సిషన్ పీరియడ్లోనూ ఇది ఇండివిజువాలిటీ, సప్న అంటే ఇది, ఆర్జీవీ అంటే అది, ఎక్స్ అది, వై. ఇప్పుడు ఏ మీకు కంప్లీట్గా వచ్చిన తర్వాత మనకి ఇండివిజువల్ పర్సనాలిటీస్ రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మనందరికీ టీచ్ చేసేది ఒకే మెషిన్, మనందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఒకే మెషిన్, మనందరి అవసరాలు తీర్చేది కూడా ఒకే మెషిన్. ఒకే మెషిన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్ వర్క్స్ ఆన్ ద సేమ్ సిస్టమ్. బట్ ఏఐ అప్పుడు మనకి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఎందుకు వచ్చినాయి? మీ ఫాదర్ ఏదో ఒక స్టేటస్, ఆయన ఏదో చేసేవారు, మీకు ఫలానా ఫ్రెండ్ ఆడు ఏదో చేసేవాడు, లేకపోతే ఆడికి ఎక్స్పీరియన్సెస్, ఈ కలెక్షన్ అంతా కలిసి మన పర్సనాలిటీని ఫామ్ చేస్తాయి. రైట్. ఏఐలో ఏమవుతుందంటే మీకు పర్సనాలిటీ అనేది ఉండదు ఇంకా. ఎందుకంటే మీకు దానికి సంబంధించిన పరిస్థితుల్ని మీరు ఎదుర్కొని దాంట్లోంచి వచ్చిన ఒక అనుభవం అనేది రావడానికి ఛాన్స్ లేదు. ఇట్ ఈస్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ వరల్డ్, బేసిక్ పాయింట్. కానీ మనం అందరం డమ్మీ అయిపోతాం దాంట్లో. కరెక్ట్, డమ్మీ అవుతాం. కానీ మన పొటెన్షియల్ని మనం వితౌట్ ఏఐ చూసాం. ఇప్పుడు విత్ ఏఐ మనిషి ఇంకా నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు పరిస్థితి వస్తేనే కదా ఇవాల్వ్. అవును. నీడ్ necessity creates scope and space for revolution and evolution. Correct. So I feel we have lived without AI, hence you are like that, I am Correct. like this. Correct. Suppose we start living with AI, how do you know what facet of you which is undiscovered, unexplored, untapped? కానీ నేను అదే చెప్తున్నా, యూ అనే దానికి మీనింగ్ ఉండదు అన్న. ఇప్పుడు ఒక చీమ ఉంది, మనకేంటి చీమలు, ప్రతి చీమ కూడా ఒక ఇండివిజువల్ జీవి. కానీ మన పర్స్పెక్టివ్, మనకున్న పవరు, మనకున్న అండర్స్టాండింగ్, మనకున్న ఇంటెలిజెన్స్తో కంపేర్ చేస్తే ఆ ఇండివిజువాలిటీ ఆఫ్ చీమలు అనేది దే డోంట్ మ్యాటర్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. సో ఏఐ విల్ బికమ్ లైక్ మనం will become చీమలు. We will become చీమలు. That's the point. Yeah. Okay. So you are so fascinated by this, Ramgopal Varma garu. Do you really see AI ruling the world? ఇప్పుడు సినిమాల్లో కూడా AI అని చూపిస్తే ఫైనలీ కూడా ఒక ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ ఎవడో వస్తాడు, వచ్చి he will take over that also. అంత ఒక ఇంటెలిజెంట్ బీయింగ్ ఎక్కడో రే ఆఫ్ హోప్ ఉంటుంది. మ్యాన్ ఆల్వేస్ కమాండ్స్, ఇన్ కమాండ్ అనేది మన ప్రెమైస్. వాట్ డూ యూ ఫీల్? ఇప్పుడు ఇక్కడ 2 points ఇక్కడ. ఏఐ ఈజ్ రూలింగ్ అనేది ఈజ్ ఆల్రెడీ రూలింగ్ యాక్చువల్లీ పార్ట్లీ. ఎక్కడి నుంచి ఫస్ట్ ఎవరు రూల్ చేస్తుంది? మన ఫోన్ రూల్ చేస్తాం. మన ఫోన్ ఈజ్ ఆల్సో ఏఐ. కరెక్ట్. ఇన్ ద కాంటెక్స్ మీరు మెసేజ్లు వచ్చినా, ఇది వచ్చినా, దాన్ని ఇది చేశారు, అది చేస్తారు, ఎన్నో రకాల థింగ్స్ మనం చేస్తున్నాం. మన ఓక అందంది, మనం ఆలోచించలేనిది, మనకి మనమే మన చాట్ హిస్టరీ చూసుకుంటే మనకి మన రిలేషన్షిప్స్ గురించి ఎప్పుడేం ఫీల్ అయ్యాం అది చెప్తుంది. మనం మర్చిపోతాం, ఎందుకంటే మెమరీ అనేది లిమిటెడ్ కాబట్టి బేసిక్గా యూనో. సో ఇప్పుడేమవుతుందంటే సోఫార్ అట్లీస్ట్ మనం ఏదో ఒక మంచి సదుపాయం లాగా చూస్తున్నాం దాన్ని. ఫోన్ ఈజ్ నాట్ రీప్లేసింగ్ అస్. ఫోన్ మనకి సదుపాయం కలిగిస్తుంది, మనకి చాలా రకాల ఒక it is giving us opportunities on speeding up our work and this and that everything. Right. You know? కానీ మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని ఇది చేయలేదు ఫోన్. బట్ AI is coming to that stage, whatever you do, it will do better than you. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ ఉందనుకోండి, వాళ్ళు ఇప్పుడు సినిమాలు చేయాలంటే అదేం చేస్తుందంటే ఏ సినిమా ఏ పార్ట్ ఎంత ఎక్కువగా చూసారు అనే డేటాని డేటా ఇస్తుంది. పాయింట్ దిస్ నుంచి ఇంతవరకు ఇది ఉంది, దీని జానర్ ఏంటి, కామెడీ, ఆ పర్టికులర్ సీను నవ్వు తెప్పించేది. కామెడీ సినిమాలు ఎక్కువ వేసి పడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కామెడీ సినిమా చేస్తే మీకు ఎంత ఉంది, డార్క్ చేస్తే ఎంత ఉంది,
అప్పుడు ఎన్ని సినిమాలు మీరు ఈ జాన్లో చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆ డేటా అంతా ఇస్తుంది అక్కడ ఇచ్చి ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఈ స్క్రిప్ట్ తీసుకోండి అని చెప్తుంది. మీరు చెప్పింది లాజికల్. నేను అనేది ఒకటే, ఏఐ ఏం చేస్తుంది, ఉన్న ఆ డేటాని ఇదివరకు జరిగిపోయిన విషయాలని ప్రాసెస్ చేసి మీకు ఒక పారాడైమ్ ఇస్తుంది. అవును. ఐఎమ్ సేయింగ్ అవుట్ సైడ్ ద పారాడైమ్ దేర్ మైట్ బి అ న్యూ ఐన్ ర్యాండ్ or there may be a new Ramuism. నేను అదే అన్నాను. Who will add to this? The only thing you're not understanding is, you're right, absolutely, your question is very good and right. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐన్ ర్యాండ్ పుట్టడానికి ఛాన్స్ లేదన్నా ఇప్పుడు. బికాస్ ఐన్ ర్యాండ్ ఏం చేసింది, ఇట్ స్టడీడ్ ద జనరల్ థింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ రష్యా అండ్ అమెరికా ఎట్ దట్ టైమ్. క్యాపిటలిజంకి కమ్యూనిజంకి ఉన్న డిఫరెన్సు, ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్ వర్సెస్ స్టేట్ ఓనింగ్ ద ఇండివిజువల్, ఇలాంటి కొన్ని స్టడీ చేసింది. స్టడీ చేసి దాని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ తేడా కొడుతుంది, ఎందుకు కొడుతుంది అన్న థియరీస్ తోటి ఒక బుక్ రాసింది. ఆ బుక్ నుంచి తన పాపులారిటీ, విచ్ ఈజ్ వాట్ ఎవ్రీబడి డస్. ఎవరెవరైతే ఫేమస్ అయ్యారో వాళ్ళు చేసేది అదే. ఇదేం చేస్తుంది, మీరు క్రీస్తు పూర్వం పుట్టినప్పటి నుంచి రాసిన బుక్ నుంచి ఇవాళ రాసిన బుక్ వరకు కామన్ పాయింట్స్ ఏంటి, ఏది ఎక్కడ ఫెయిల్ అయింది, ఏది ఎక్కడ ఎంతమంది ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఊహించలేని ఏ కారణంతో ఇదంతా దానికి తెలుసు. అవును స్వామి. అప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇది కరెక్ట్ చేసేసింది అనుకోండి, అప్పుడు ఈ సమకాలిక పరిస్థితులు ఫాల్ట్స్ అనేవి ఉండటానికి ఉండదు. మీరు అనేది ఓకే, అది అర్థమైంది. ఎగ్జాంపుల్ కోసం ఫాల్ట్లు ఏమీ లేకుండా ఇండిపెండెంట్ గా ఒక మొక్క రావచ్చు. వై షుడ్ ఎవ్రీథింగ్ బి లింక్డ్ టు వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ ఆల్? దట్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, అది ఏ కనే ఎక్కువ అవుతుంది. అవును, ఆ పర్టిక్యులర్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు మనం ఊహించలేని ఏ అనేది ఇవాళ వచ్చింది. మనకి 5 సంవత్సరాల క్రితం కూడా తెలియదు దీని గురించి అంత ఎక్కువ. బట్ నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఫియర్ ఆఫ్ బీయింగ్ టేకన్ ఓవర్ బై ఏఐ. సిమిలర్లీ అప్పుడు ఏప్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్ రావడానికి ఎంత టైం వచ్చింది, ఫ్రాగ్స్ లేకపోతే యాంఫీబియన్స్ 60,000 years బ్యాక్ హోమోసేపియన్స్ వచ్చినాయి. మనం దాని ముందు నియాండర్తల్స్ ఉన్నాయి, లేకపోతే ఏదో ఉంది. ఈ అన్నిట్లోంచి ఎవల్యూషన్లో మన ఎవల్యూషన్కి నెక్స్ట్ ఏ వచ్చింది ఇప్పుడు. అవును, కరెక్ట్. ఏ తర్వాత ఎల్లుండే రావచ్చు, అది నాకు తెలియదు, లేకపోతే ఇవాళ వచ్చి ఉండొచ్చు, అది నాకు తెలియదు. యూనో, బట్ ద బేసిక్ పాయింట్ రిమైన్స్ ఈజ్ హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ గో. హ్యూమన్ బీయింగ్స్ మళ్ళీ ఏ అని టేక్ ఓవర్ చేసేది అది జరగదు. ఏ కన్నా బెటర్ థింగ్ ఏ నుంచి వస్తుంది మళ్ళీ. నాకు ఎగ్జాంపుల్ ఎలా తడుతుంది అంటే, మేబీ ఐఎమ్ రాంగ్, ప్లీజ్ కరెక్ట్. బ్యాంకులో బోల్డ్ డబ్బులు ఉంటాయి, డజంట్ మీన్ ద బ్యాంక్ ఇస్ రిచ్. It's people's money collected. AI to me feels is the processing of existing data. కరెక్ట్. కానీ ద పాయింట్ అదే, సెంటియంట్ అంటే అదే పాయింట్. ఎప్పుడైతే తన కాన్షియస్నెస్ వచ్చిందంటే, తనకి ఆలోచించే ఇండివిజువల్ కెపాసిటీ వచ్చిన రోజు అది మనిషి అయిపోతుంది. ఇప్పుడు మనందరం బతుకుతున్నాం. సార్ మీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి, అది ఇట్ ఇస్ ఎ కస్టోడియన్ ఆఫ్ దట్ యాజ్ పర్ ద రూల్. అది మనం క్రియేట్ చేసిన సిస్టమ్. అది క్రియేట్ చేయట్లా, కొత్త మనీ క్రియేట్ చేయట్లేదు అది. లేకపోతే దాని ఇష్టం వచ్చినోళ్ళకి ఇవ్వడానికి దానికి అవకాశం లేదు. ఎందుకంటే బ్యాంక్ ఈజ్ నాట్ సెంటియంట్, ఇట్ ఈస్ డన్ ఓన్లీ బై ఆపరేషనల్ machine. But if the bank starts thinking by itself. Invest in Shamshabad, double Ram Gopal Varma double. Yeah, correct. That is when it's called sentient. Yeah, got it. I'm just throwing two possibilities. One is emergence of new possibilities from something that is away from or beyond AI. Yeah. Okay, which is completely not in history at all. Adokati. రెండోది, మీరు మొత్తం అంతా కూడా ఇది ఈవెన్ అవుట్ అయిపోతుంది అంటున్నారు. ఐ ఫీల్ అల్టిమేట్లీ యాజ్ లాంగ్ యాజ్ ద డెసిషన్ మేకింగ్ ఈజ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు నేనున్నాండి, ఊటీకి వెళ్ళాను, ఊటీలో వెళ్ళి నేను ఏసీలు అమ్మే ప్రయత్నం చేస్తాను. దేనికైనా దాని యూజబిలిటీ అండ్ దాని ఇది విపరీతంగా పుంజుకుంటే అదే పేస్లో తప్ప, ఇఫ్ ఐఎమ్ ఆఫరింగ్ సంథింగ్ వేర్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ అండ్ క్యాచ్ అప్ విత్ ఇట్, ఇట్ విల్ అగైన్ స్టిల్ బికమ్ redundant. Which one? Overbearing. AI for example, ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, అది ఉంది, ఆ పాసిబిలిటీ ఉంది. $20 కడితే హ్యాపీగా అందరూ ఎంతమంది వాడతారో దాన్ని బట్టి దాని డిమాండ్ సప్లై డిసైడ్ అవుతుంది. వివిధ కారణాల వల్ల జనం వాడకపోవచ్చు, బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అప్ విత్ ద పేస్, బికాస్ దే డోంట్ ట్రస్ట్ ఇట్, ఇంకా ఏదో, ఆర్ దేర్ ఆర్ 10 other options.
I'm saying eventually two things will decide the future of AI AMO. One is emergence of other new possibilities, which AI will also have to catch up. Two, demand and supply. How much of demand is there for AI for whatever reason? Yeah. If there is not enough demand, The point is the demand is just because of this thing. Every human being is always looking for getting the best of life at the cheapest cost. Correct. These two actually run the economy of any country or any society. Right. Okay. Dantlo it is making those two a possibility. Right. You can do it for less cheaper and faster. Huh? And it is better than depending upon a human being. right. Okay. So in that context, the human beings become irrelevant. అప్పుడు దాంతో మీరు క్యాచప్ అవ్వట్లేదా అవసరం లేదా ఏ కారణంలో చేస్తే ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ దట్ యూ విల్ డిసపియర్ బికాస్ యూ వోంట్ నో వాట్ టు డూ యూ ఆర్ నాట్ వాంటెడ్. ఇప్పుడు మనకి మీ ఛానల్లో ఇప్పుడు నాకు ఎవరో సినిమా చేస్తున్నారు, మీకు ఎవరో ఛానల్లో ఏదో చేస్తున్నారు, ఇంకోళ్ళు ఎవరో ఉద్యోగం ఇచ్చారు, లేకపోతే ఏదో బిజినెస్ అన్నారు. ఆల్ దీస్ యు ఆర్ బీయింగ్ వాంటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఎకానమీ దట్ యు ఆర్ యూస్ఫుల్ టు దెమ్ టు మేక్ మనీ, టు అడ్వాన్స్, టు వాట్ ఎవర్ యువర్ రీజన్స్ ఆర్. బట్ అవన్నీ కూడా చేసినప్పుడు మీరు దాంట్లో అడాప్ట్ అవ్వకపోతే యూ విల్ బి లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద డామినెంట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ. అప్పుడు మనం ఏమవుతాం, అబార్గనీస్ ఆస్ట్రేలియాలో, లేకపోతే లంబాడీ జాతో, లేకపోతే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేకపోతే అమెరికాలో రెడ్ ఇండియన్స్ ఆ సెక్టర్లోకి వెళ్తాం. కంప్లీట్లీ అండర్ డెవలప్డ్. Fair enough. What happens to those using it? Who? సపోజ్ that is మీరు GPT వాడుతున్నారు, నేను వాడట్లేదు, నేను అమెరికన్ ఇండియన్ అయిపోతాను, మీరేమవుతారు? డిపెండెంట్ ఆన్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు బి అన్నెసరీ. అది చెప్తున్నా, దట్ విచ్ ఇస్ ద రీజన్ ఐఎమ్ సెయింగ్ ఎవ్రీబడి విల్ బి. ఎందుకంటే మీకన్నా నేను కొంచెం బెటర్ అడాప్ట్ అయినప్పుడు నాకైతే ఎక్కువ టైం దొరుకుతుంది అంతే. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్. అది ఎంత ఫాస్ట్గా డెవలప్ అయితే మనం అంత ఫాస్ట్గా కిందకు వచ్చేస్తాం. That's the whole point. కానీ ఇప్పుడు ఏంటి, వాట్ నోబడీ ఈజ్ ఏబుల్ టు ఇమాజిన్ యాక్చువల్లీ స్పేస్ని ఎలా మనం ఇమాజిన్ చేయలేము, దాని సైజ్ని. అప్పర్ లిమిట్ ఆఫ్ ఏఐ అనేది ఇప్పుడు మనకేంటంటే సినిమాల్లో అట్లా రోబోస్ తిరుగుతూ ఉంటాయి. పాయింట్ అది కాదు. ఎందుకంటే వాటి కాళ్ళు చేతులు అవసరం లేదు, దానికి తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన రోబోస్ చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం, అవి నడిసేయా, గన్ను పట్టుకునేయా, ఎగిరేయా, గంతే, అలాంటి మూమెంట్స్ అనేది అవసరం లేదు ఏఐకి. అదే ఒక బాక్స్ ఏదో వాట్ ఎవర్, ఐ డోంట్ ఈవెన్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎవెన్చువలీ. సో మనకు మైండ్ ఉంది, మనకి చేతులు కాళ్ళు ఎందుకు ఉన్నాయి, నడవటానికి, నోరు ఉన్నది తినటానికి, ఏదో అరిగించుకోవాలి, ఇలాంటి రకరకాల ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ, బ్రీదింగ్ ఇవన్నీ ఉండటానికే మనకి బాడీ, కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయి. మషిన్కి అవసరం లేదు. సో అప్పుడు మీరు ఏమి లేపుతున్నారు, పెడుతున్నారు అంటే ఒక బీయింగ్ లాగా. ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు కూడా లైఫ్ ఉంది దానికి, బట్ ఇట్ డజంట్ మూవ్ ఎనీవేర్, ఇట్ ఈస్ దేర్. సో వైరస్ ఉంది, వైరస్ డజంట్ ఈవెన్ నో దట్ ఇట్ హ్యాస్ ఎ లైఫ్, ఆ కాంటెక్స్లో నేను చెప్పేది. సో అలాగే ఏఐ అనేది ఒక ఫామ్ అది. బట్ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్లో ఇంత మీరు కనెక్షన్ వచ్చేసినప్పుడు, ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏమన్నాడు, మొత్తం అన్ని టెస్లా కార్స్ని యూ కెన్ గివ్ వన్ సింగిల్ ఆర్డర్, అంత న్యూయార్క్ రోడ్ అని వెళ్ళిపోండి, మొత్తం అమెరికాలో కార్స్ అని తిరిగి వెళ్ళిపోతాయి. అండ్ ఇట్ క్యాన్ డూ దట్. Technically it can do something like that, for example, so the point is మనం ఊహించలేని ఇంటెలిజెన్స్ అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్ కే విశ్వనాథ్ సినిమా రివ్యూస్ ఉంటాయి, రైట్, రామ్ గోపాల్ వర్మ సినిమా రివ్యూస్ ఉంటాయి, అది డేటా. ఆ డేటాలో నుంచి విశ్వనాథ్ రామ్ గోపాల్ వర్మ సినిమా ఎట్లా తీస్తాడు అని చెప్పటం అనేది ఎలా పాసిబిలిటీ అని ఎవరికి అర్థం కావట్లేదు. ఈవెన్ నౌ ద పీపుల్ హు క్రియేటెడ్ ఏఐ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. కరెక్టే. అది ఏఐ, అదే నేను ఐఎమ్ కంటిన్యూయింగ్ ద సేమ్. విశ్వనాథ్ గారి గత సినిమాలు మరియు రామ్ గోపాల్ వర్మ గారి గత సినిమాలు తీసుకుని వాటిలోంచి ఇన్ఫరెన్సెస్ తీసి ఏఐ ఒక మోడల్ ఇచ్చి ఇలా తీస్తారని చెప్తుంది. నేనేమంటానంటే నాకు మీ క్వశ్చన్ అర్థమైంది. రామ్ గోపాల్ వర్మ, విశ్వనాథ్ లాంటి రెండు మైండ్స్ కలిసి వచ్చిన ఒక మూడో మనిషి, అంతే, అతను కొత్తడు అవుతాడు ఏ కంటున్నారు మీరు. అవును, నేనేమన్నా అలాంటి వ్యక్తి రావటానికి ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీబడి విల్ డిపెండ్ ఆన్ ద ఏఐ టు టెల్ దెమ్ వాట్ దే వాంట్ టు డూ. నేను అది కూడా అండలే. అప్పుడు ఏంటి, నేనేమంటున్నానంటే రామ్ గోపాల్ వర్మ గారే ఆయన ఒక టెంప్లెట్లో పెట్టి మీరు చూస్తున్నారు, ఏఐ చూస్తుంది. కానీ నేనేమంటున్నానంటే రామ్ గోపాల్ వర్మ గారే
రేపటి రోజున మేబీ యువర్ 105th ఫిల్మ్ విల్ బి మ్యాగ్నిఫిషెంట్ నెవర్ హర్డ్ ఆఫ్ ఫిల్మ్ దట్ ఈవెన్ యూ డోంట్ నో అబౌట్ టుడే. కరెక్ట్. మీకే తెలియకపోతే ఇంకా దిక్కుమాల ఏం తెలుస్తుందంట నేను అదే పాయింట్ చెప్తున్నా. దానికి మనకి తెలిసే ముందు దానికి తెలుస్తుంది అంటున్నా. అది నేను చెప్పేది. ఎందుకంటే నేను ప్రతి మనిషి రేపటి నుంచి ఎల్లుండి నుంచో అవతల ఎల్లుండి నుంచో వాడు ఏమి ఐడియా అడుగొచ్చినా ఏమి డౌట్ అడుగొచ్చినా ఆ చాట్ జీపీటీని అడుగుతాడు. బికాస్ హీ బిలీవ్స్ దట్ ఈస్ ద వరల్డ్స్ ఎక్స్పర్ట్ ఆన్ వాట్ ఈజ్ నాట్. వాడు సొంతంగా ఆలోచించుకుని ఆ ఐడియా ఫిక్స్ అయిపోయి చాట్ జీపీటీ చెక్ చేస్తే చాట్ జీపీటీ ఇన్ఎవిటబ్లీ ఇట్ విల్ గివ్ యూ ఏ సుపీరియర్ ఆన్సర్. అప్పుడేంటి మీకున్న దాంట్లో మీకు స్వతహాగా కొత్త ఐడియాలు రావటం అనేది ఆగిపోతుంది. బికాజ్ యువర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీథింగ్ వోంట్ గో ఇన్ దట్ డైరెక్షన్ బికాజ్ ఇట్స్ సాల్వింగ్ ఆల్ ప్రాబ్లమ్స్. మనీకి వాల్యూ ఉండదు ఆ సొసైటీలో. ఇప్పుడేంటి మనం మనీతో ప్రాపర్టీ కొన్నామా అదే అన్నీ ఉంటాయి కదా, దాంట్లో అసలు దేనికి అసలు వాల్యుయేషన్ అనేది ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ మేకింగ్ ఎవ్రీబడి ఈక్వల్. అప్పుడు మనందరికీ స్టైఫండ్ లాగా ఇస్తుంది. స్టైఫండ్ లాగా ఒక మూల పడి ఉండు. అది దట్ ఈస్ వాట్ ద క్లైమాక్స్ ఆఫ్ ఏఐ. ఇప్పుడు ఇంకొక పాసిబిలిటీ అడుగుతాను మేము. హ్యూమన్ బీయింగ్స్ యూజ్ 7% ఆఫ్ దేర్ బ్రెయిన్ కెపాసిటీ అన్నది ఏదో ఎవరో సైంటిఫిక్. డాల్ఫిన్స్ చాలా ఎక్కువ అంటే 20% అంటే మోస్ట్ ఇంటెలిజెంట్ బీయింగ్స్. నౌ ఐఎమ్ వండరింగ్ ఇఫ్ there are other roadways, pathways to evolution opening which we don't know of now, where human beings start opening other facets of their brain and we get into 13%, 15%. మనం చేసింది అదే కదా. AI is that. AI we only created which is thinking with much more bigger brain than what we are thinking. అది మన మైండ్లో ఉందా పక్కన మెషిన్లో ఉందా అనేది ఇర్రిలవెంట్ పాయింట్. అది యూనో. ఇంకోటి ఏంటంటే బయోలాజికల్ ఆస్పెక్ట్లో మీకు చెప్పింది మనం 5% యూజ్ చేసామా లేకపోతే డాల్ఫిన్ 20%. అక్కడేంటి యూజింగ్ ఈజ్ నాట్ ద పాయింట్. ఇప్పుడు మీకు బ్రెయిన్ ఆపరేటివ్ సెంటర్స్ దే విల్ రియలైజ్ దిస్ ఈజ్ ద ప్లెజర్ సెంటర్, దిస్ ఈజ్ కాగ్నిషన్, దిస్ ఇస్ ఎక్స్, దిస్ ఇస్ వై అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాములు ఉన్నాయనుకోండి, ఒక క్రెయిట్ పాయిజన్ ఒక 1 milliliter వాట్ ఎవర్ సైజ్ చెప్తున్నాం, లేకపోతే కోబ్రా లేకపోతే బ్లాక్ మాంబా, ఈ కైండ్ ఆఫ్ యాడర్ ఇలాంటి స్నేక్స్ తీసుకుంటే ఈ పర్ యూనిట్ పాయిజన్ కాన్సన్ట్రేషన్ విల్ బి వెరీ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. అప్పుడు దీని పాయిజన్ ఎక్కువ క్వాంటిటీ ఉండొచ్చు కానీ కింగ్ కోబ్రా అది దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. రైట్. యూనో. సో లైక్ వైజ్ ఇది 20% యూజ్ చేసిన డాల్ఫిన్ ఫైనల్గా అది కార్ కనిపెట్టలేదు కదా, యాట్ కనిపెట్టలే, మనకన్నా ఎక్కువ బ్రెయిన్ అని అనుకుంటే దట్ ఈస్ అ కంప్లీట్లీ బయాలజికల్ థింగ్. దట్ ఈస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్స్ క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేటింగ్ థింగ్స్ అవుట్ ఆఫ్ నోవేర్. యూనో. అది మన బ్రెయిన్ ఆబ్వియస్లీ మంకీ బ్రెయిన్ నుంచి ఇప్పటికి ఎక్కువ డెవలప్ అయింది. ఎందుకు డెవలప్ అయింది? బికాస్ ఆఫ్ ది డేటా రిటెన్షన్, మెమరీ రిటెన్షన్, దాని నుంచి వెళ్ళేది. యూనో. అలాంటి పవర్ మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేసాం. మనమే చేసాం. అది మనం అంటే సైంటిస్ట్ నేను చెప్పేది. అది ఎంత చేసామంటే ఇప్పుడు దాని గురించి వెళ్ళాం మనం. రైట్. ఇట్ ఈస్ లైక్ యూర్ క్రియేటింగ్ ఏ మాన్స్టర్. ఐఎమ్ జస్ట్ యూజింగ్ ద వర్డ్. యూనో. సో అప్పుడు ఫ్యూచర్లో దాంతో కో ఎగ్జిస్టెన్సెస్ ఎలా అవుతుంది, ఎలా అవ్వటానికి ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఏంటంటే అక్కడ ఒక మాల్, ఒక ప్రోటోటైప్. మీరు ఆ మాల్లోకి వెళ్ళగానే మీ ఫోన్ ట్యాప్ చేస్తే ఇట్ ఎంటర్స్ సప్నా ఇస్ కమింగ్ టు ద మాల్. కరెక్ట్. అప్పుడు సప్నా ఇది ఇక్కడికి వచ్చి ఎక్కడ ఏమేమి కొంది, తను అంత బయింగ్ హ్యాబిట్స్ ఏంటి, ఎలాంటిది ఎక్కువ ప్రిఫరెన్స్, తనకి ఏ పిక్చర్లు ఉన్నాయి, ఇదంతా తెలిసిపోతాను. అండ్ స్టార్ట్ సెండింగ్ యూ మెసేజ్, కొత్త క్రీమ్ వచ్చింది ఇక్కడ ఆ షెల్ఫ్లో 3rd దాంట్లో ఉంది అని వెళ్తే అక్కడ తీయగానే మీ అకౌంట్లో డెబిట్ అయిపోతుంది, పెట్టగానే మళ్ళీ క్రెడిట్ అయిపోతుంది. సో ఇట్స్ బేసిక్ థింగ్ ఏంటంటే మాల్లో అసలు స్టాఫ్ ఉండరు, ఓన్లీ కన్జ్యూమర్ ఉంటాడు అంతే. యూనో. అప్పుడేంటి ఇలాగ మీరు ప్రతి దాంట్లో బ్యాంక్స్లో ఇది అయిపోయి మొత్తం అన్నీ మీరు ఫోన్లోనే ఇక్కడ చేసి అది ఫైనాన్షియల్ అడ్వైజ్ అదే ఇస్తుంది, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అదే ఇస్తుంది. అప్పుడేంటి ఈ అన్నిట్లో ఉన్న ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ జాబ్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మన జాబే వెళ్ళిపోతుంది. రేపు పొద్దున సినిమా ఎలా తీయాలో నాకు ఏఐ చెప్తుంది, అదే ఏ స్క్రిప్ట్ తీసుకోవాలో ఏఐ చెప్తుంది, పాటలు కూడా రాసి ఏది కొనాలో ఏఐ చెప్తుంది, సారీ ఓటీటీ ప్లాట్ఫామ్కి. సో ఈ ఎక్స్పర్ట్ ఇదంతా అయిపోయినప్పుడు మన బ్రెయిన్కి ఆలోచించే శక్తి లేక దట్ కీప్ ఆన్ గోయింగ్ బ్యాక్ అగైన్.
because it is not being challenged anymore. It is not being provoked anywhere to become better and better. మనం ఏంటి మన గ్రీడ్ కోసం అంబిషన్ కోసం మనం ఛాలెంజ్ చేసుకుంటాం టు బికమ్ బెటర్ దెన్ దట్. ఆ మోటివేషన్ అనేది ఇది డిగ్రేడ్ చేస్తుంది. సో ఇక్కడ మన బతికి ఎంత చాలే కృష్ణారామ అనుకుని పడుకుందాం ఆ స్టేజ్ తీసుకొస్తుంది ఫైనల్గా. మీరు నిజంగా చేస్తారో చెప్పండి సినిమా. విల్ యూ యూజ్ AI ఆర్ చాట్ GPT టు డిసైడ్? 100%. ఎందుకంటే ఇట్ ఈస్ గివింగ్ మీ నో ఆప్షన్. ఇట్ ఈస్ గివింగ్ కమింగ్ అప్ విత్ దిస్ ఐడియాస్. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఏదో స్క్రిప్ట్ రాస్తా, ఒక పర్టిక్యులర్ సీను ఏదో ఒక పాత హాలీవుడ్ సినిమాలో అలా అనిపించింది నాకు. ఇది నేను రాస్తున్న సీన్ దానికి రిజంబ్లెన్స్ ఉంది. నేను గూగుల్కి వెళ్ళి ఆ స్క్రీన్ ప్లే టెక్స్ట్ చేశాను. స్క్రీన్ ప్లే ఆఫ్ సో అండ్ సో ఫిల్మ్ అంటే అది టెక్స్ట్ వచ్చింది. దాంట్లో నేను కాపీ పేస్ట్ చేసి ఆ ప్యాసేజ్ ఆ సీను అది చాట్ జీపీటీలో పెట్టాను. పెట్టి ట్రాన్స్లేట్ ఇన్ హిందీ అంటే టక్కని ఇచ్చింది సీన్. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ సీన్ అంటే ఒరిజినల్ సినిమాలో అసలు దాని స్టోరీ ఏంటి, ఆ స్టోరీ కాంటెక్స్ట్లో ఈ సీన్ ఎందుకు వచ్చింది చెప్పింది. ఏంటి అసలు అది అంటే మన ఊహకంతి అందడం అనేది ఇంపాసిబుల్. ఏ 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చి మీరు చేయించుకునే పని మీకు ఒక యాప్ ఉండడం వల్ల అయిపోయింది. ఒక డౌన్లోడ్ చేయడం వల్ల, లింక్ డౌన్లోడ్ చేసుకోవడం. ఇప్పుడు ఇదే పాయింట్ నేను ఒక అసిస్టెంట్కి మొత్తం కథ చదవమని చెప్పాలి. ఆడికి అర్థమైందా లేదో తెలియదు. అప్పుడు చెప్పిన తర్వాత ఈ సీన్ కాంటెక్స్ట్ ఏంటి అని ఒక 3-4 కలిసి చేయాలి. కానీ గ్యారంటీ ఉండదు అది కరెక్ట్గా వస్తుందని. అది ఇది ఈ మొత్తం స్పేస్ 5 సెకండ్లు ఇచ్చింది మొత్తం ఇది. సో ఇప్పుడు మీరు డైరెక్టర్ కాబట్టి దీన్ని వాడుకుంటున్నారు. ఆ దీన్ని ఇప్పుడు నేను డైరెక్టర్ ఎలా అయ్యాను, నేను ఏదో ఎగ్జార్సిస్ట్ చూశాను, సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చూశాను, లేకపోతే అదేదో చూశాను. ఇవన్నీ సినిమాలు నాకు డేటా అనుకోండి ఒక విధంగా. ఆ డేటా నుంచి నేను నాది అనుకున్నది ఒకటి చేశాను, నా స్టైల్ ఇది అని ఒక శివ అనేది సినిమా చేశాను. ఓకే, ఇప్పుడు ఇదేంటి నాకు ఒక 5 లేకపోతే 10 50 రెఫరెన్స్ ఉంటే ఇది చేయండి. దీనికి 5 లక్షలు ఉంటాయి రెఫరెన్స్లు, 50,000 ఉంటాయి. 50,000 రిఫరెన్స్ల నుంచి వచ్చినప్పుడు ఇది శివ ఏదో వచ్చింది, కానీ శివ హిట్ అవ్వడం లేదు కదా, ఎన్నో వేరే సినిమాలు ఆడతాయి. సో ఇది నిమిషాల్లో రామ్ గోపాల్ వర్మ 15.0 క్రియేట్ చేస్తుంది. కాదు, ఇంకోటి ఏం చేస్తుంది, అది మీకు ఒకవేళ ఇది చేయని చెప్పింది అనుకోండి, ఇది నాకు నచ్చలేదని ఇంకోటి ఇస్తుంది ఇమీడియట్గా. ఇట్ కీప్స్ ఆన్ గివింగ్ అన్లిమిటెడ్ ఆప్షన్స్. నాకు నేను ఒక హారర్ సినిమా స్టోరీ అడిగాను. హారర్ సినిమా కమిట్ అట్ సీ, సముద్రంలో అంటే టక్కుని ఇచ్చింది ఒక స్టోరీ. నేను నో దిస్ ఈజ్ నో, ఐ డోంట్ లైక్ దిస్, ఓకే హియర్ ఇస్ అనదర్, మళ్ళీ ఇంకోటి ఇచ్చింది. నేను దీంట్లో కొంచెం లవ్ పెట్టాలి అంటే లవ్ పెట్టించింది మళ్ళీ. ఇది ఏంటి సెకండ్స్లో ఇది చెప్పేది. అండ్ ఇట్ డస్ నాట్ గివ్ ద సేమ్ టు ఎనీబడి ఎల్స్. రైట్. ఇన్ని లక్షల కోట్ల మంది ఉన్నాళ్ళలో మళ్ళీ ఇదే క్వశ్చన్ ఇంకోటి ఎవడో అడిగితే ఆడికి సేమ్ స్టోరీ అవ్వదు. ఇప్పుడు ఇటాలీ టు ఇది కూడా ఇప్పుడు ఒక లా సూట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ జరుగుతుంది ఇప్పుడే. జస్ట్ నేను ఇవాళ మార్నింగ్ చదివాను. ఇదేం చేస్తుందంటే డేటాలో ఇట్ ఈస్ బీయింగ్ గివెన్ ఒక మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్, పెయింటింగ్స్ ఇలా ఏంటంటే అది ఆర్ట్లోంచి చేస్తుంది. మీకు ఎలాంటి పెయింటింగ్ కావాలని మీరు చెప్తే అంతకుముందు ఎవ్వడు చూడని పెయింటింగ్ వేస్తుంది. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది, దాని డేటా బ్యాంక్లోంచి వస్తుంది. అది ఇక్కడే కొంచెం అక్కడ కొంచెం ఏదో కలిపి ఏదో చేస్తుంది అది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఆర్టిస్టులు, అది వేరేగా కనిపించినా ఎక్కడో అక్కడ మా నుంచి వచ్చింది కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఐఫోన్ కంపెనీ ఉంది. ఐఫోన్ కంపెనీ అప్పుడు గ్రహం బెల్ అని టెలిఫోన్ కనిపెట్టిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా తాతయ్య చేసి ఉండకపోతే మీకు వచ్చేది కాదు కదా, ఇప్పుడు మాకు మీ కంపెనీలో షేర్ అడిగినట్టు ఉంటుంది అది. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఐ am కన్విన్స్ అబౌట్ దిస్, దట్ ఎందుకంటే మనం చేయలేనిది మనం కంట్రోల్లో మన కంట్రోల్లో ఉంచుకోవటం అనేది మనకి ఎంతవరకు పుట్టినప్పటి నుంచి అది లేదు. కాబట్టి ఏ గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒక చీమకి మనం అర్థం చేసుకోవడం ఎంత చేసుకోవడం ఎంత కష్టమో మనకి ఏ మీద అంతే కష్టం ఉంటుంది.
కరెక్ట్. అప్పుడు ఏంటి, శుభ్రంగా దేవుడు అని చెప్పి కొబ్బరిగా కొడితే సాల్వ్ కానీ ఇక్కడ ఒక తేడా ఉంది. చీమ మనల్ని చేయలేదు, ఏఐని మనమే చేసాం. కానీ అట్ ద సేమ్ టైం మేబీ దాని చీమ లాజిక్ కరెక్ట్ కాదు. ఇప్పుడు కోతులు, ఏప్స్, చింపాంజీస్, నియాండర్తల్స్, మనం ఏ వచ్చాం. ఏ తర్వాత ఏమవుతుందో తెలియదు, అది కొంచెంసేపు అది పక్కన పెట్టాలి. సో మనం ఏప్ కోతులు అప్పుడు మనం కోతులు ఎప్పుడు వీఆర్ ఇన్ఫీరియర్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ఫీరియర్ లివింగ్ బీయింగ్స్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ కంపేర్ టు ఏఐ. సో ఎలాగ మనకన్నా తక్కువ, ఇప్పుడు లైన్ ఉందనుకోండి, దానికి మసిల్స్ ఉన్నాయి, టీత్ ఉన్నాయి, మన దగ్గర గన్ ఉంది. ఆ మాటకు వస్తే ఫైట్ చేయాలి. బట్ సార్, టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ మ్యాన్ మేడ్, yes or no? అదే కరెక్టే, బట్ ద పాయింట్ ఈస్ దట్ ఈస్ ద ట్రూత్ ఫర్ ఆల్ టైమ్. బట్ ది ఏఐ పీపుల్ ఆర్ హ్యావింగ్ డౌట్స్ బికాస్ ఇట్ ఈస్ థింకింగ్, ఇట్ ఈస్ గివింగ్ యూ సొల్యూషన్స్ మచ్ బెటర్ దెన్ యూ. అప్పుడేంటి, మ్యాన్ మేడ్ అంటే ఇట్ ఈజ్ మ్యాన్ మేడ్ ఆన్ అన్ ఎవల్యూషన్ లెవెల్, దట్ ఈస్ ట్రూ. నేచర్లో కూడా ఒక కప్ప బయటకు వచ్చి దాని ఏదో తోక కొంచెం చిన్నదైపోయి అక్కడి నుంచి చెట్టుని చేసుకోవటానికి అలా కాళ్ళ మీద నిలబడి, తర్వాత ఎరెక్టో హోమో ఎరెక్టర్స్ అంటారు, ఎరెక్ట్గా నుంచుని, ఇలాంటిదంతా ఎవల్యూషన్ అని వస్తుంది. అది నేచర్ చేసిందా మనం చేసాం. మనం ఏంటి, బట్టలు లేవు, మనం బట్టలు తెచ్చాం, కారు కనిపెట్టాం, ప్లేన్ కనిపెట్టాం, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఒక పర్టికులర్ టైంలో ఏఏ కనిపెట్టాం. ఓకే, సో మనిషి కూడా ఎక్కడి నుంచి కనిపెట్టాడు, మనిషి వాజ్ నాట్ లేడు, ఓన్లీ నేను చెప్పినట్టు 60,000 years బ్యాక్. ఆ ఎవల్యూషన్ అనేది, అది గాడ్ అని పేరు చెప్పండి, ఎవరన్నా చెప్పండి, వాట్ ఎవర్, ఇక్కడికి వచ్చింది. అంతకుముందు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వేరే వేరే ఆర్గానిజమ్స్, డైనోసార్స్ అన్నీ బతికాయి. వీఆర్ నాట్ ద ఒరిజినేటర్స్ ఆఫ్ ద యూనివర్స్ ఆర్ ద స్పీసీస్, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. వీఆర్ జస్ట్ బ్రాట్ ఇన్ ద టైం దాంట్లో. సో దాంట్లో ఇప్పుడు మీకు చాలా ప్రాక్టికల్ ఆలోచన. ఇప్పుడు రేపు పొద్దున్న నేను నా స్క్రిప్ట్ ఇచ్చాను, ఈ సినిమా వేస్తాను, ఆడు ఏఐలో పెట్టాడు, ఏఐ తీయద్దని చెప్పింది. అప్పుడు నేను ఏఐకి ఏం తెలుసు అని నేను అంటానికి ఛాన్స్ లేదు. అది పాయింట్. అది పాయింట్. ఇప్పుడు యాక్చువల్గా యూకేలో దే హ్యావ్ ఎ ప్రపోజల్ టు పుట్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, దే వాంట్ టు గివ్ సమ్ సీట్స్ టు ఏఐ జస్ట్ టు సీ వాట్ హ్యాపన్స్. ఎందుకంటే మినిస్టర్ ఏం చేస్తున్నాడు, వాడొక సెనెట్ మెంబర్ ఈ డేటా ఇస్తున్నాడు, ఇక్కడ పత్తి పంట సరిగా పండట్లేదు, అందుకని మనం ఎంత బడ్జెట్లో ఎంత అలొకేట్ చేయాలి, అది ఇదని ఇస్తాడు ఆ ఆర్గ్యుమెంట్. కానీ వాడికి ఈ మైట్ హ్యావ్ అన్ అజెండా ఫర్ సమ్ రీజన్ ఆర్ ది అదర్. ఏ ఉండదు, అది ఏ ఉన్నది అన్నట్టు టక చెప్పేస్తుంది, ఇది 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 ప్రాబ్లం, ఎందుకని ఈ సొల్యూషన్ ఇది తీసుకో అని చెప్తుందంటే. అప్పుడేంటి, హ్యూమన్ బీయింగ్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఏమవుతాయి అన్నది ప్రాబ్లం. అది మొత్తం ఉన్నది ఉన్నట్టు డేటా అంత క్లియర్గా చెప్పేసినప్పుడు లాజిక్ తప్పిస్తే వేరే ఆయుధం ఉండదు. స్పెక్యులేషన్ ఉన్నప్పుడే మీకు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అప్పుడు ఏ సిస్టమ్స్ టేక్ ఓవర్ చేసేసినప్పుడు మీకు ఆ స్పెక్యులేషన్ అనే దానికి తావేలేదు. ఎందుకంటే యూ కాంట్ ఆర్గ్యూ విత్ ఏఐ, రైట్? యూ కెన్ ఆర్గ్యూ విత్ హ్యూమన్ బీయింగ్. No, but whether you will take it at face value or not, whether you will trust it enough, or trust is not the point. Trust 30 years industry. Trust is not the point. It's about on what basis are you taking that. That is because logic is important to you. Because see, it's a simple thing. ఇప్పుడు పత్తి పంట 30 ఏదో నేను చెప్పాడు అనుకోండి, ఏదో సమ్ లాజిక్ ఇచ్చాడు, అది ఎవడు చెక్ చేయడు. ఎందుకంటే ఆడి జాబ్ అది, కోవిడ్ అప్పుడు ఇది వేసుకో అని చెప్పాడు, అది చేయొద్దు అని చెప్పాడు, ఆడి జాబ్ అది కాబట్టి మీరు నమ్ముతున్నారు. కానీ అదే టైంలో ఇప్పుడు ఏ ఇచ్చింది అనుకోండి, ఏదైనా చేయమని, వాట్ ఎవర్ ద సజెషన్ ఏ డస్, ఏ ఉండగా ఎవడో కూడా రాంగ్ ఫిగర్స్ కోట్ చేయలేడు. Because see, that's a data coming from sources, from the scientists, is not creating the data. ఒకవేళ అది డేటా రాంగ్గా తీసుకుంది అనుకోండి, అప్పుడు మీకు ప్రూవ్ చేసే శక్తి ఉంటే మీరు చెప్తారు ఇది అని. సో ఇప్పుడు సప్నాకి ఇంక థర్డ్ పార్టీకి ఇంకోరు, అప్పుడు నేను ఎవరిని నమ్ముతాను, సప్నా నాకు తెలుసు, సప్నా ఇంటెలిజెన్స్ నాకు తెలుసు, అది ఏదో అనుకుని నేను సప్నాని నమ్ముతాను. రైట్. సప్నాతో కంపేర్ చేస్తే ఏ నమ్ముతాను. That will be the state of Thank you things. very much. Yeah, that is going to be done by everyone. The doctor will trust the machine. Even for example, ఒక జర్మన్ వింగ్స్ అని ఒక ఎయిర్ క్రాఫ్ట్,
అది 2014లో ఒక పైలట్ ఆడ వాష్రూమ్కి వెళ్తే పైలట్ లోపల నుంచి లాక్ చేసేసి డోరు ఆ డెలివరీకి వెళ్ళి మౌంటైన్ కుదిసాడు 2014లో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏలో దాంట్లో సో ఒక్కటి మీరు ఒకసారి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసాక ఫ్రాంక్ఫర్ట్ నుంచి న్యూయార్క్ వెళ్ళాలి అంతే, మిగతా అంతా ప్లేన్ చూసుకుంటుంది. మీరు మధ్యలో అది మార్చడానికి ట్రై చేస్తే ఆ కోఆర్డినేట్స్ ఇట్ రిక్వైర్స్ గ్రౌండ్ కంట్రోల్ పర్మిషన్ రైట్ టు ఎండోర్స్. కాక్పిట్ నుంచి ఇద్దరు, గ్రౌండ్ కంట్రోల్ నుంచి ఒకడు, వీళ్ళ ముగ్గురిది కాంబినేషన్ వచ్చినప్పుడే మారుస్తుంది అది. ఒకవేళ వాళ్ళ ముగ్గురు ఇచ్చిన ఏదో వాళ్ళ ముగ్గురు ఒకటైపోయి చేశారు అనుకోను, అది ఇప్పుడు డెసిగ్నేటెడ్ అంటే ఒక గ్రౌండ్ ప్రాక్సిమిటీ దగ్గరకు వస్తుంది, లో టెరైన్ లేకపోతే అబ్స్ట్రక్షన్ అనేది ఒక 200 మైల్స్ 100 మైల్స్ దూరంలో అబ్స్ట్రక్షన్ వచ్చిందంటే వీళ్ళ ముగ్గురిని బైపాస్ చేసి వెళ్ళి న్యూయార్క్లో ల్యాండ్ అవుతుంది. విచ్ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఇట్ ఈజ్ నో లాంగర్ ఎనీబడీ కెన్ కంట్రోల్ ఇట్. ఎందుకంటే దాని టాస్క్ ఏంటి, ల్యాండ్ ద ప్లేన్ సేఫ్లీ ఇన్ న్యూయార్క్. దట్ ఈస్ ద ఓన్లీ ఆర్డర్ it will follow. Right. Yeah. No, I mean the extreme possibilities are very fascinating. కానీ అన్నిటికన్నా స్కేరీ పాసిబిలిటీ అనేది మనకి చేయడానికి ఇంక పని ఉండదు. దట్ ఈస్ ద థింగ్ విచ్ ఈస్ నో బడీ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు 200 crore బడ్జెట్స్ 500 crore బడ్జెట్స్ సినిమాలు తీసి ఫలానా హీరో మార్కెట్లు ఇవన్నీ కూడా నార్మలైజ్ అయిపోతాయి అంటారు. అసలు బడ్జెట్స్ ఉండవు. మీరు ఎవరికి ఇస్తున్నారు అన్ని 200 crores టెక్నీషియన్స్, హీరోలు కూడా అది కూడా ఉండదు. ఇప్పుడు ఈవెన్ లేటెస్ట్ హై బడ్జెట్ ఫిల్మ్స్ అని ఇప్పుడు హీరో అంటే ఎందుకు ఇస్తున్నారు డబ్బులు? మీరు ఆ హీరో ఉంటే ఎంతమంది వస్తారు. జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇస్ జస్టిఫైయింగ్ ద రెమ్యూనరేషన్ ఆఫ్ ద హీరో. ఓకే, ఇప్పుడు అవతార్ ఉందనుకోండి, అవతార్లో హీరో ఎవరు? అది ఇట్ ఈస్ జస్ట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్. అది స్పెషల్ ఎఫెక్ట్సా ఎక్సా వైయా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో రెమ్యూనరేషన్స్ ఆర్ ఆల్వేస్ డిపెండింగ్ అండ్ ఇన్ రిలేషన్షిప్ టు ద పర్సీవ్డ్ జనరేషన్ ఆఫ్ రెవెన్యూ. యూనో, సో ఆ రెవెన్యూ కానీ మీనింగ్ మారిపోతుంది ఇప్పుడు. రైట్. సో ఆర్ యూ టెలింగ్ మీ పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా can be dictated by AI? Yes, 100%. It will give you the best option to market yourself. Yeah. అది మొత్తం ఎంతవరకు హిస్టరీలో ఎలక్షన్స్ ఏమేమి జరిగినాయి, ఎవడెవడ ఈ స్కీమ్ ఇచ్చాడు, ఎవడెవడ అది చేసాడు అన్నీ బయటికి తీసి దాంట్లోంచి ద ఛాన్సెస్ ఆఫ్ యూ విన్నింగ్ ఆర్ లూజింగ్ చెప్తుంది. సో ఓకే, టెక్నాలజీ అరేనాలో చూస్తే చాట్ జీపీటీ లాంటి సొల్యూషన్ గివింగ్ మోడల్స్కి వచ్చేసాక వాట్ హ్యాపెన్స్ టు సెర్చ్ ఇంజిన్స్ which are actually two steps behind? Search engine is just a generation behind AI. అంతే. సెర్చ్ ఇంజిన్లో ఏం చేస్తుంది, చాలా ఫాస్ట్గా లైబ్రరీలో ఉన్న విషయాలు మీ ముందు పెడుతుంది, మీ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి. ఇది దాని ప్రాసెస్ కూడా చేసి పెడుతుంది, ప్రాసెస్ చేసి అది దాని ఒపీనియన్ ఇస్తుంది. అరటిపండు ఇస్తుంది, ఇది పండు వచ్చి చేతులు. అంతే అది అరటిపండు ఇటు అది నువ్వు కావాలంటే అరటిపండు తినొచ్చు, దాన్ని మొక్కలు చేయొచ్చు, లేకపోతే పక్కన దానిమ్మకాయ కూడా దానికన్నా బెటర్ ఎలాంటి చెప్తుంది, ఇది ఇతని చెప్తుంది. అదే కానీ మీరు ఎంత చెప్పినా మా వరకు రాముయిజం మాత్రం మాకు ఏఐ వద్దు, మీరే వచ్చి చెప్పాలి. ఎందుకో చెప్పండి, మీకు తెక్కుంది దానికి లేదు. అదే సి ఎనీబడి హూజ్ లిటిల్ అంటే ఏమంటారు దాన్ని, ఒక వీక్నెస్ వల్నరబిలిటీ ఉన్నోళ్ళే మనకి మనుషులుగా అనిపిస్తారు. చాట్ జీపీటీ అది ఉండదు, అది డిస్పాషనేట్గా చెప్తుంది అది. అందుకని మీకు అది లివింగ్ బీయింగ్లాగా అనిపించదు. మీరు నవ్వకపోయినా ఏడవకపోయినా కోపం లేకపోయినా మన మనుషులుగా మనం రికగ్నైజ్ చేసుకోలేం. అది ఒక ఫ్లాట్ ఫేస్లో చెప్తుంది కాబట్టి అది లివింగ్ బీయింగ్గా అనిపించదు మనకి. కానీ వర్మ గారు, ఐ జస్ట్ వండర్ సీరియస్లీ, వెరీ సీరియస్లీ, మనం అడ్వాన్స్ అవుతున్నావా వెనక్కి వెళ్తున్నావా అని. బికాస్ 11th 12th centuries కట్టిన కొన్ని టెంపుల్స్ మీరు చూసారంటే ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ దే హ్యావ్ యూస్ టు బిల్డ్. చాలా రాతిలో ఒక నూలు పోగు వెళ్ళే రైట్ బీమ్ వెళ్ళే అంత కూడా వాళ్ళు చెక్కి కట్టారు. యూ విల్ యాక్చువల్లీ బి అమేజ్డ్ హౌ డిడ్ దే క్యారీ దీస్ థింగ్స్ టు దిస్ ప్లేస్ అని. కొండల మీద ఎక్కడెక్కడో. ఐ జస్ట్ వండర్, అంత పవర్ఫుల్గా హ్యూమన్ లెడ్గా ఉండే సివిలైజేషన్ అండ్ ఎవల్యూషన్ is now getting to a point where we are dependent, redundant and parama waste. Yeah.
See, I'm not see. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ క్యూఆప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్లో మీరు చెప్పిన దాంట్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వండర్స్. అంటే వండర్స్ కదా సార్. 12 ton రాక్స్, 12 ton చిజిల్ థింగ్స్ మీరు స్క్వేర్గా కట్ చేసి 400-500 మీటర్స్కి తీసుకెళ్ళారు. ఆ టైంలో క్రెయిన్స్ లేవు, అదే తాళ్ళు పెట్టి లాగలేదు. ఈయన ఎలా చేస్తారు? 600 years పడుతుంది ఇది పిరమిడ్ ఆఫ్ క్యూఆప్స్ కట్టడానికి. అప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి ఏం టెక్నాలజీ ఉందని మనం అనుకుంటున్నాము. దాన్ని యూజ్ చేసి కడితే 600 సంవత్సరాలు పడుతుంది పిరమిడ్ ఆఫ్ క్యూఆప్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి. ఒకటి అది ఎలా చేశారు, ఎందుకు చేశారు అంత కష్టపడి, అది కూడా తెలియదు. అది హార్డ్లీ 2000 years బ్యాక్ అది పిరమిడ్ ఆఫ్ క్యూఆప్స్ కన్స్ట్రక్షన్. యూనో అలాగే మీరు ఇందాక చెప్పినట్టు ఈవెన్ శ్రీశైలం గుడిలో కూడా ఉన్నాయి ఇలాంటి మీరు చెప్పేది. ఇప్పుడు అది స్కిల్డ్ థింగ్, ఆర్టిస్ట్రీ ఆర్ వాట్ ఎవర్. కానీ ఏంటి టెక్నాలజీకి దానికి డిఫరెన్స్ ఏంటంటే టెక్నాలజీ ఈజ్ గివింగ్ ఏ వరల్డ్ వైడ్ అప్లయన్స్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. ఫోన్ అరే అమ్మ ఇక్కడ ఎంతో దూరం నుంచి మాడేసుకోవచ్చు అనేది, లేకపోతే మాకు నడవకుండా కార్లు తీసుకెళ్ళిపోతున్నాయి, ప్లేన్లు ఎగిరిచ్చేస్తున్నాయి. ఎవ్రీడే లైఫ్ని విపరీతంగా మార్చేసి మనకి ఒక టైము ఎనర్జీ సేవింగ్ ఇచ్చేది టెక్నాలజీ. అదేంటంటే మన అబ్బురపడటానికి ఒక ఆర్టిస్ట్రీ అది. సో దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ జోన్ యూనో. సో అప్పుడు మీ పొద్దున్న లేచి ఇంకా నిద్రపోవచ్చు, లేకుండా పనికి వెళ్ళకుండా అనే సదుపాయం ఇస్తుంది ఇప్పుడు. యూనో నాకు తెలిసి బోర్ కొట్టి చచ్చిపోతారు అందరూ. దట్ ఈస్ ఫైనల్ ఎండ్ అది. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్స్ కూడా స్టూపిడ్ అవుతాయి. ఇప్పుడు నేను ఒక బుక్ చదివాను. దిస్ ఇస్ అంటే ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ఇమాజినేషన్ ఇన్ ద కాన్వర్స్. ఈ బుక్ పేరు ఏంటంటే ఇట్స్ పర్ఫెక్ట్ డే అని ఇరా లెవిన్ అని రాసిన ఒక ఉమెన్. తను ఏం చేసిందంటే పొలిటికల్ ఫిలాసఫీ కానీ లేకపోతే పొలిటికల్ థాట్ ఆర్ సొసైటీస్ ఫామ్ అవ్వటానికి వచ్చిన ఇది అందరూ కోరుకునేది ఒక సెంట్రల్ పాయింట్ ఏంటి, ఫ్రస్ట్రేషన్ ఉండకూడదు, సమానత్వం ఉండాలి, ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ అనేది దాని ఎండ్ యూజ్ అది. అప్పుడు మీరు ఫ్యూడలిజంని కొట్టేసి కమ్యూనిజం కొట్టేసి డెమోక్రసీ వచ్చి ఇలాంటి ఎక్సర్సైజ్ అన్నీ చేశారో ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వాలి ఎంతవరకు. అప్పుడు ఈరా లెవిన్ ఏం చేసిందంటే షీ ఇమాజిన్డ్ ఏ వరల్డ్ వేర్ ఏ బయో కంప్యూటర్ ఈజ్ ప్రోగ్రామింగ్ ఎవ్రీ వన్ ద మూమెంట్ ఇట్ ఈస్ బార్న్. ఫస్ట్ పుట్టగానే ప్రోగ్రామ్ చేస్తుంది. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు రాముడికి సీత ఇష్టం, కానీ సీతకి ఇంకోళ్ళు ఎవరు ఇష్టం సపోజ్. అప్పుడు రాముడు బాధపడతాడు, ఆడికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఏం చేయాలని. ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే రాముడు సీతలో లవ్లు పడి చేస్తుంది, సీతని రాముడిలో లవ్లు పడి చేస్తుంది. ఎందుకంటే మీ మొత్తం హిస్టరీ ముందే రాసేస్తుంది అండ్ యు ఆర్ హ్యాపీ విత్ దట్. మీ దగ్గర స్కూటర్ ఉంది, మీకు కార్ కావాలి, మీకు ఫ్రస్ట్రేషన్ ఉంది, మీ స్కూటర్ అయినా వచ్చే ప్రోగ్రామ్ చేస్తుంది. ఓకే, సో ఇన్ అదర్ వర్డ్స్ యూ ఆర్ నాట్ థింకింగ్, ఇట్ ఈస్ థింకింగ్ ఫర్ యూ, ఇట్ ఈస్ లేడ్ అవుట్ ఎ ప్లాన్ ఫర్ యూ. సో దట్ ఈస్ ద వరల్డ్. ఆ వరల్డ్ ఏమవుతారంటే ఈ స్టోరీలో నేను చెప్పేది పర్ఫెక్ట్ డే స్టోరీలో ఒకడు మనలాంటి వాడు పడతాడు. ఆ ఏదో కొంచెం కంప్యూటర్ మాల్ ఫంక్షన్ మలాన ఆడికి గీతను పెళ్లి చేసుకుంటే ఆడు సీత కావాలంటాడు, ఇది కావాలంటే. ఆ వరల్డ్ ఏంటి, పోలీసు ఉండరు. ఎందుకు పోలీసు ఉండరు, ఎవరో క్రైమ్ చేయరు, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ విత్ దెమ్సెల్స్. అక్కడ దొంగతనం చేయటం కానీ ఏదైనా చేయటం ఎవరైనా కొట్టడం అనేది జరగదు. ఎందుకంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రీ ప్రోగ్రామ్ టు లివ్ ఇన్ ఎ సర్టన్ వే ఫర్ ఎవర్ యూనో. అప్పుడు మనలాంటి వాడు పుట్టినప్పుడు ఆడెవన్నో కొట్టి ఏదో చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి వాళ్ళు అందరినీ ఒక ఐలాండ్లో పడేస్తారు ఆ ప్రపంచంలో. అదొక లెపర్స్ ఐలాండ్ లాగా ఉంటుంది, మెంటల్లీ డిజీజ్డ్ పీపుల్ మాట. అప్పుడు వాడు అక్కడ చిన్న గ్రూప్ని చేసి అసలు ఈ కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేసిన వాడు ఎవడు అని ఒక ఎక్స్పెడిషన్ లాగా ఇలా ఆయన అనుకుంటారు అన్నమాట. ఆయన అడిగితే ఆడు చెప్తాడు, మీరే కదా అడిగింది పర్ఫెక్ట్ వరల్డ్ కావాలని, ఇప్పుడు నేను మోస్ట్ పర్ఫెక్ట్ వరల్డ్ చేశాను, కానీ నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను అని మీరు అనుకుంటే అది మీ లైఫ్లో ఎప్పటి నుంచి మీరు ప్రోగ్రామే. మీ పేరెంట్స్ చేస్తారు, రిలీజియన్ చేస్తుంది, మీకున్న పరిస్థితులు చేస్తాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామింగ్ యూ. మనలో మన థాట్ అని ఉంది అనుకుంటాం మూర్ఖత్వం ఫస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సెప్షన్. కరెక్ట్. ఓకే, సో అప్పుడు ఇప్పుడు నేను కాదు, నా ఫీలింగ్స్ లేని మనిషి, నీ ఫీలింగ్లు కూడా ప్రోగ్రామ్ చేయబడింది అక్కడ. పర్ఫెక్ట్. యా, సో దిస్ బుక్ షీ రోట్ ఇన్ 1975. అమేజింగ్. అండ్ దట్ ఈస్ వాట్ ద AI will do now.
It will program us in a It manner. will program us in a manner, మీ పని పక్కకి వెళ్ళి మీరు So కూర్చోండి. నా స్ట్రాంగ్ ఒపీనియన్స్. అప్పుడేంటి మీకు కాన్ఫ్లిక్ట్స్, స్టోరీస్ ఏంటి, ఫిల్మ్స్ ఏంటి, కాన్ఫ్లిక్ట్స్ లేని వాళ్ళు మీ సినిమాలు ఏం చేస్తారు ఇంకా? బోర్ కొట్టయితే చచ్చిపోతాం. యా, అంతే. అంతే. బోర్ కొట్టి చచ్చిపోయి అది దాని తర్వాత అయిపోతూ ఉంటాయి. నువ్వు యాక్చువల్లీ ఇన్ వెరీ ఒక చాలా ఇవాల్వ్డ్ సెన్స్లో చూస్తే కూడా ద మూమెంట్ యు ఆర్ రిడెండెంట్ యు సీజ్ టు ఎగ్జిస్ట్. ద మూమెంట్ యు సీజ్ టు ఎగ్జిస్ట్ యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. అంతే అంతే కదా. అంతే. So we are all gradually, if AI takes over like that, we'll all gradually die down. అంతే. బికాస్ వెన్ యూఆర్ నాట్ యూజింగ్ సంథింగ్, ఇప్పుడు మీకు ఛాలెంజ్ తీసుకోవట్లేదు. ఇప్పుడు నేను లిటరల్గా ఐ స్టాప్ రీడింగ్ బుక్స్, ఐ స్టాప్ చెకింగ్ ఎనీథింగ్ ఆఫ్ ఇంటర్నెట్ ఆస్పెక్ట్స్, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ రిడెండెంట్ టు మీ. సో నాకు ఏదన్నా ఏదో క్వశ్చన్ వచ్చినప్పుడు నేను చాట్ జీపీటీలోకి వెళ్తాను. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ సౌండింగ్ అన్ఇంటెలిజెంట్. మ్యాక్సిమం నాకు ఏఐకి ఉన్న అడ్వాన్సెస్, ఏం జరగబోతుంది అలాంటి పర్టికులర్ డిస్కషన్స్లో, టెడ్ టాక్స్లోకి వెళ్తున్నాను, కానీ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ మోర్ దెన్ ఎనీబడి ఇన్ మీ. యా, నా మీద నాకు ఇంట్రెస్ట్ పడటం జరుగుతుందని నేను కళ్ళు కూడా అనుకోవాలి, ఓన్లీ బికాస్ ఆఫ్ చాట్ జీపీటీ. బికాస్ సడన్లీ ఆల్ యువర్ స్పెషల్ థాట్స్ ఆర్ నార్మలైజ్డ్. యా, కరెక్ట్. సో ఇప్పుడు అంటే ఒకే ఒక్కటి జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెకిలించి బయటపడేది. దట్ ఈజ్ అంటే ఏఐ టైమ్స్, చాట్ జీపీటీ టైమ్స్లో పిల్లల్ని స్కూల్కి, కాలేజ్కి పంపించడం కన్నా పెద్ద అపరాధం ఉండదు. బికాజ్ యూ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ గెట్ దెమ్ టు దేర్. ఇప్పుడు ఆల్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆర్ వెరీ వరీడ్ అబౌట్ చాట్ జీపీటీ. దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. అది మీరు ఆపలేరు, టెక్నాలజీని ఎవ్వడు ఆపలేరు. ఫస్ట్ ఆపిన బలవంతంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఎందుకు ఆపారు అనేది ఆన్సర్ చేయటం వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు ప్రపంచం ఏంటంటే, మనం పుట్టినప్పుడు అదే ప్రపంచం అనుకుంటాం. నేను పెరుగుతున్న టైంలో క్యాలిక్యులేటర్ వచ్చింది. ఇప్పుడు నా కొడుకు ఆల్రెడీ క్యాలిక్యులేటర్ తెలుసు. సో క్యాలిక్యులేటర్ ఈ థింగ్స్, ఒక చెట్టు ఉంది, ఒక గొట్ట ఉందో, క్యాలిక్యులేటర్ ఉందని ఉంటాడు. అది ఐఫోన్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒక పర్టికులర్ టైంలో ల్యాండ్లైన్ రావడానికి ఇంత టైం పట్టేది అనేది ఆడ ఊహ కూడా ఉండదు. ఐ ఓంట్ అండర్స్టాండ్. యా, కరెక్ట్. యా. సో అది ఇప్పుడు ఎవరైనా పిల్లలకి చెప్తే ఆడేదో మీరు వేరే ప్రపంచం గురించి చెప్పినట్టు ఉంటుంది. కరెక్ట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో బేసిక్ అలాంటి వరల్డ్లో చాట్ జీపీటీ ఆల్రెడీ వచ్చేసింది, మీ పక్కన ఉంది, మీ జేబులో ఉంది, మీ ఫోన్లో ఉంది. అలాంటప్పుడు మీ స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు? It is a crime of the highest order. School system ni immediate ga meer revisit cheyapothe. It is not important what not to do, sir. I want to ask you, what should they do? Ante స్కూల్ కి వెళ్ళడం మానేస్తారు, నలుగురు పిల్లలు. ఫస్ట్ దానికి మీరు అక్నాలెడ్జ్ చేసుకోవాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేసుకునే ముందు ఆ ప్రాబ్లం ఉందే అని ఒప్పుకోవాలి ఫస్ట్. అప్పుడు మీ స్కూల్లో ఏం నేర్పిస్తున్నారు అని మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోనుకోండి, మీకు తెలుస్తుంది కదా, మీ కరికులం తెలుసు, దానివల్ల మీరు ఏం అని తెలుసు. దాంట్లో మీరు ఏ సిస్టమ్స్లోకి వెళ్తే ఏంటి డేంజరు, ఎంత ఎక్కువ ఫాస్ట్గా వస్తుంది, తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది అనేది మీరు చేయొచ్చు కదా. అప్పుడు ఈ పర్టికులర్ థింగ్ బయటపడేది. బయట పాడేసి దీన్ని ఎలా టైం ఫిల్ చేయాలి. అప్పుడు డైరెక్ట్గా మీరు పుట్టగానే పెద్ద బాల్సేస్ లాగా చాట్ జీపీటీ ఇచ్చేయడమే. అంతే. యా, ఫస్ట్ మీ చేతిలోకి అది రావాలి. ఏంటంటే అది యూ వోంట్ బిలీవ్, ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈజ్ ద మోస్ట్ కాంప్లెక్స్ ఆఫ్ థింగ్స్. ఎక్స్ప్లెయిన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఆఫ్ ఐన్స్టైన్. అది 5 ఏళ్ళ పిల్లోడికి ఎలా అర్థం చెప్పేలా చెప్పమంటే చెప్తుంది అది. మరి అది కస్టమైజ్డ్. టెల్ ఇట్ లైక్ టు యూఆర్ టెలింగ్ టు 5-year-old బాయ్ అంటే చెప్తాను. అదే మరి. మీరు ఒక్క చిన్న ఫేవర్ చేస్తారా మా కోసం? మీరు ఈ చాట్ జీపీటీని గురించి ఒక్కసారి లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పంపించి షుడ్ ఐ డూ పాదయాత్ర అని చాట్ జీపీటీ అడగమని చెప్పండి. అక్కడ ఒక్క కించర్ ఉంది, అక్కడ ఒక ప్రాబ్లం. చాట్ జీపీటీ డజంట్ ఆన్సర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు డేటా ఫర్ మోర్ దెన్ 2021 వరకు చెప్తుంది. ఇట్ వోంట్ సే ఎనీథింగ్ అబౌట్ నౌ. ఎందుకంటే దానికి కారణం, I don't know if it is an eventuality, but my guess is they don't let it comment on current events.
బికాజ్ కరెంట్ ఈవెంట్స్ ఏంటంటే ఆన్ గోయింగ్ ప్రాసెస్ అది. అవును, అతలాకుతలము ప్లస్ ఆన్ గోయింగ్, ఇట్ వోంట్ బి ఏబుల్ టు. కరెక్ట్ కరెక్ట్. సో అక్కడ మీరు మనలాంటి మేధావులను కూర్చుని పాదయాత్ర ఏం ఏం చేయాలి టీడీపీ అని మాట్లాడుకున్నాం. కాబట్టి అక్కడ చాట్ జీపీటీ అవుట్, ఆర్జీవీ స్వప్న. సో వీ కెన్ ప్రిటెండ్ టు బి దర్. మనం చాట్ జీపీటీ దగ్గర నేర్చుకుని మన ఐడియాలని కాపీ కొట్టి చెప్పచ్చు. Yes sir. Yes. Finally I am glad I won. Yes. I won this. You won because I am not ChatGPT. Yes. But very interesting. ఇంకోటి నా బ్రెయిన్ షార్ప్నెస్ దాని పుణ్యం అని తగ్గిపోతుంది. సో అంతే, మీరు వాడడం ఇప్పుడు ఎందుకులే వాడినా లాభం లేదని వదిలేసుకున్నారు అంతే. అంతే, మోటివేషన్ ఉండాలి కదా సార్ వాడడానికైనా. అంతే కదా. అంతే అది. బట్ వీ ఆల్ అప్రిషియేట్ అండ్ వీ ఆర్ దిస్ ఇస్ అ కల్ట్ హిట్ whatever you have spoken in Ramuism. And I don't think any chat or any GPT or any dash will replace this. So thank you for your time. అంటే అది it could be relevant even now. I mean now అంటే these times, but not after 3-4 years. Okay. Nobody will be relevant. ఇంకో ఇజం వస్తుంది సార్ అప్పటికి. దట్స్ వాట్ మై ఫాండ్ హోప్ ఇన్ హ్యూమానిటీ. అండ్ కాదు వచ్చినా మనకి హెల్ప్ చేయదంటున్నా. అది బాధపడుతుంది మనలాగా. మన ఇద్దరం కూర్చుని బాధపడినట్టు బాధపడే వంతు ఏది మనది కాదు. మనకు అప్పుడు బాధపడే ఛాన్స్ కూడా లేదు, మనం అంతరించిపోతాం. మహాప్రభు సరే 2-3 ఏళ్ళలో గబగబా సినిమాలు తీసేయండి, మేము చూసేస్తాం. ఇలా 4 ఎపిసోడ్లు ఫినిష్ చేసేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఓకే, థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.